మేడం మేము ఇచ్చిన గాసిప్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? చెప్పండి మేడం. అంటే ఈ ఆర్టిస్ట్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరితోనూ మీరు క్లోజ్గా మూవ్ అవుతుంటారు కదా, మీకు వాళ్ళకి మధ్య సంబంధం ఎటువంటిదో చెప్పండి మేడం. మీరు ఇలాగే ఊరుకుంటే మేము ఇవన్నీ నిజమేనని రాయాల్సి వస్తుంది. రాసుకోండి సార్, రాసుకోండి, నిజమేనని రాసుకోండి. మీ పత్రికలో వచ్చే గాసిప్స్ ని మీరు ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. అలాగే రాసుకోండి. నేనొక వేసిని సార్. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? మీ చేతిలో పేపర్ పెన్ ఉంది కదా, రాసుకోండి సార్. నేనొక వేసిని. ఎందుకలా చూస్తున్నారు? నేనొక వేసిని సార్. నేనొక వేసిని సార్. నేనే చెప్తున్నాను కదా, నేనొక వేసిని సార్. తెలుసా, మీకు పెళ్ళం పిల్లలున్నారు, అక్క చెల్లెళ్ళున్నారు, అన్నిటినీ మించి తల్లుంది. అవునా? మీ అందరికీ జన్మనివ్వడానికి ఒక ఆడది కావాలి, సంసార సుఖాన్నివ్వడానికి ఒక ఆడది కావాలి, పిల్లల్ని కనడానికి ఒక ఆడది కావాలి. అవునా? ఏం సార్, ఆడదాన్ని ఎవరైనా కొంచెం అవమానపరిస్తే చాలు చప్పట్లు కొడతారు. ఆమెను ఎవరైనా కండెమ్ చేస్తే ఈల వేస్తారు. కొట్టండి సార్, చప్పట్లు కొట్టండి సార్, కొట్టండి సార్, చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మనసు నొప్పించాలనే ఉద్దేశంతో ప్రశ్న అడగలేదు. మీరు ఎమోషన్లో బాగా డిస్టర్బ్ అయ్యారు. ఇంకో రోజు కలుస్తాను. చూడమ్మా, నిన్నెవరూ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రశ్న అడగడం లేదు. ఏదో సహజంగా ఉండే క్యూరియాసిటీ వల్ల అడిగారు. దానికి నువ్వెందుకింత ఎగ్జైట్ అవుతున్నావు? అసలు ఏం జరిగింది? సార్ సూర్య గారు, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు సార్? లెఫ్టా లేక రైటా? లెఫ్ట్ లేదు, రైట్ లేదు, సెంటర్ అయ్యా. ఏం లేదు సార్, మీ రెండు పార్టీల సపోర్ట్ సెంటర్కి వచ్చారు కదా, ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తానని అడుగుతున్నాను. నో మోర్ క్వశ్చన్ సార్. ఆయన పర్సనల్ మీటింగ్ ఉంది, దయచేసి వదిలేయండి. నీటి పంపకంలో గొడవ, అవిశ్వాసం చోటు చేసుకోవడం వల్ల మన గవర్నమెంట్ భవిష్యత్తు సూర్య గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. దిస్ ఇస్ గిరీష్ ఫ్రమ్ ఏబీసీ న్యూస్ సర్వీస్, ఓవర్ టు స్టూడియో. సైలెన్స్, సైలెన్స్. ఇదేమైనా పార్లమెంట్ అనుకుంటున్నారా? అసలు సమస్య నీళ్లు వదలటం గురించి. ఊరికి ఎందుకు గొడవ పడతారు? మీరేమంటారు కరుణాకర్ గారు? నేను అనేది ఏమిటంటే, ఆయన్నేమిటండి అడిగేది? సపోర్ట్ చేసింది నేను. ఆయన గవర్నమెంట్ డిస్మిస్ చేయమంటే విన్నారు కాదు. ఈసారి మీరు నా మాట వినక తప్పదు. ఆ రాష్ట్రం వాళ్ళు నీళ్లు వదలక తప్పదు. ఆ నీళ్లు వదలడానికి నేనే కారణం అని అందరూ తెలుసుకోక తప్పదు. ఏమయ్యా గౌడప్ప, వాళ్ళకి నీళ్లు వదులుతా? వాళ్ళ రాష్ట్రం అంటే నాకు అసలే మంట. నేను నీళ్లు వదులుతానా? ఊరికే నీళ్లు వదలండి అంటారు. మీ అబ్బ సొమ్మేమి దారబోసమ్మని అడగడం లేదు. మాకు రావాల్సిన భాగం రాక తప్పదు, నువ్వు నీళ్లు వదలక తప్పదు. నువ్వు నీళ్లు వదిలేమంటే వెంటనే వదిలేయాలా? నేను ఇప్పుడు నీళ్లు వదిలే పరిస్థితిలో లేను. ముందున్నోళ్ళు నీళ్లు వదిలేరా లేదా? వాళ్లకున్న దమ్ము నీకు లేదా? దమ్ము గురించి మాట్లాడుకు. నువ్వు చూడు, నన్ను రెచ్చగొట్టకు. నేనే కానీ నీళ్లు వదిలేనంటే మీరందరూ కొట్టుకుపోతారు. నోరుందని మాట్లాడక దమ్ములుంటే వదిలి చూపించు. ఏంటి రెచ్చిపోతున్నా? చెప్పేది కాస్త వినండి. ఏంటయ్యా గొడవ? ఎన్ని సీట్లు వచ్చాయా నీకు? 5 సీట్లు. నువ్వు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తావా? బోడి 5 సీట్లు పెట్టుకొని మన దేశ ప్రధాని ఎవరని నువ్వు నిర్ణయిస్తావా? నీలాంటి వాళ్ళు ఈ పవిత్ర భారతదేశంలో బతకడానికి వీల్లేదు. భేష్, మంచి పని చేసావు. నాకు నీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి. నోర్ముయిలో పక్కన కొడక, రేపో మాపో చచ్చేలా ఉన్నావు. 5 ఏళ్లు దేశాన్ని పాలిస్తావా? 5 నిమిషాలు నెట్టారుగా నుంచి ఓపికందారా నీకు?
5 ఏళ్లు దేశాన్ని పాలిస్తాడట, దేశాన్ని. చెత్త నా కొడక, మీకు నీళ్లు కాదరా కావాల్సింది, సీఎం కావాలనే దురాశ. రేయ్, అడ్డమైన దరిద్రపు నా కొడుకులంతా సీఎంలు పిఎంలు అయిపోతే మీ అందరినీ అడిగే వాళ్ళు ఎవరూ లేరని, మీదే రాజ్యం అని అనుకుంటున్నారా? ఇస్తాను నేను చేకు. రేయ్! ఓయ్! ఎవరైనా ఒక అడుగు ముందుకేశారో నరికి పారేస్తారు. ఈ దేశానికి ఏం కావాలో నాకు తెలుసు. సర్వాధికారం, డిక్టేటర్షిప్. ఇక్కడ నేనే పిఎంని, నేనే ప్రెసిడెంట్ని. నేను చెప్పిందే వేదం. ఈ దేశంలో అందరికీ నీళ్లున్నాయి. ఆ కంత్రి నా కొడుకుల మాట విని చెడిపోకండి. ఇది వీళ్ళ రాజకీయం. ఈ పరిస్థితి ఇక ముందు ఉండకూడదు. అవుట్, అవుట్. ఏయ్! నాకెదురు తిరిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? నో, అన్నిటికీ నేనే సుప్రీం. డిక్టేటర్. ఎస్, ఇదేరా ఫినిషింగ్, ఇదేరా క్లైమాక్స్. ఎలా ఉంది? సూపర్ గురు. ఇలా గనక సినిమా తీసావంటే సిల్వర్ జూబ్లీ గ్యారంటీ. ఏం సూపర్ ఏమో. ఇది ఒక కథేనా? కాదు గురు, ఇలాంటి డిక్టేటర్షిప్ ని ఎవరు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోరు అంటాను. వీడి కెపాసిటీ నీకు తెలియదురా. నందిని పట్టుకుని ఇది పంది అని ప్రూవ్ చేయగలరా వీడు? అక్కడే ఉందిరా డేంజరు. వీడు ప్రూవ్ చేయగలడు. నందిని పట్టుకుని పంది అని ప్రూవ్ చేసి ఏం సాధించగలరు చెప్పు? చూడరా, ఒక డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు. నీ ఎంకమ్మ ఏంట్రా నువ్వు అనేది? సమాజం చెడగొట్టడానికి పుట్టాను నేను? రే, ఏంట్రా మంచి, ఏంట్రా చెడు? షేక్స్పియర్ ఏమన్నాడు నీకు తెలుసా? నథింగ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్, ఓన్లీ థింకింగ్ మేక్స్ ఇట్ సో. పెద్ద మీద బయలుదేరాడు చెప్పడానికి. ఈక్వాలిటీ, సమాజం వద్దన్న అంతా బోగస్. చూడు అక్కడ ఏం జరుగుతుందో. రా చూడు, బాగా చూడు. కమాన్, బాగా చూడు. చూడరా, చూడు. దేవుని నమ్మే మూర్ఖుల్ని చూడు ఏం చేస్తున్నారు. క్యూలో నుంచున్నారు. ఎందుకో తెలుసా? ఒక్క సెకండ్ దైవ దర్శనం అయితే చాలు, ఆయన దృష్టి మన మీద పడితే చాలు, కష్టాలన్నీ మాయమైపోతాయనే భ్రాంతిలో ఉన్నారా? అది కూడా చూడు, ఆ అడుగు తినే వాళ్ళని చూడు. వీళ్ళు రోజంతా ఇక్కడే పడుంటారు. ఆ దేవుడు వీళ్ళని రోజంతా చూస్తూనే ఉంటాడు. ఎవరైనా బాగుపడ్డారా? అంతా బూటకనరా. దేవుడు అనేవాడే అబద్ధం. ఆ దేవుడు అనేవాడే ఉంటే అదిగో వెళ్తున్నారు చూడు, శ్రీమంతులు, వాళ్ళ పక్షపాతి. శుక్రవారం వస్తే 10 రూపాయలు పూలకి, కొబ్బరికాయకి, 2 రూపాయలు హుండీకి, 1 రూపాయి చెప్పులకి. నాన్ సెన్స్. పుట్టించిన దేవుడే ఫుడ్ పెడతాడంటారు, పెడుతున్నాడు చూడు వీళ్ళ కడుపు నిండా. పుట్టించిన దేవుడు ఎవరిని వదిలేయడం లేదురా, ఎవరిని వదిలేయడం లేదు. వీళ్ళెవరు కడుపు మట్టి చావడం లేదు. తినడానికి ఏదో ఫుడ్ దొరుకుతూనే ఉంది. అంతేకాదురా, బట్టలు లేకుండా వీళ్ళేం అల్లాడడం లేదు. అంటే ఏంటో చెప్పు? దేవుడు ఎవరికి కూడు గుడ్డ ఇవ్వకుండా మోసం చేయడం లేదురా. అవునరా బాబు, ఏ లోటు చేయడం లేదు కూటికి గుడ్డకి. బట్లైనా ఇవి చెవికి జీర్ణం అయిపోయి ఎలా కప్పుకోవాలో కూడా తెలియడం లేదు వాళ్ళకి. పొట్ట చూడు, వీపు కంటుకుపోయింది. నో, నేను దేవుడిని అయితే కథే మారిపోయేది. తెలుసురా బాబు, ఇంకొదిలే. నాకు తెలీదా? గుళ్ళో దేవుణ్ణి పక్కన పెట్టి నేనే దేవుణ్ణి డాన్స్ చేస్తావు. నీ చేతికి అధికారం వచ్చిందంటే ఇంకంతే. అందరినీ ఢామ్ 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 అని షూట్ చేసి చంపేస్తావు. యు ఆల్వేస్ థింక్ యు ఆర్ గ్రేట్. ఇలా వైలెంట్ గా ఆలోచించడం మానేసి కమ్ టు ద రియాలిటీ. బాగా ఆకలిగా ఉంది, చిల్లరాని ఉంటే కొట్టరా. నా దగ్గర లేదు, పోరా. దినేష్, నీ దగ్గర ఉంటే ఎవరు వాడి దగ్గర లేవంట. నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర 10 రూపాయలు నాయరా. చాలు చాలు. ఒరే ఎవరా? నమస్కారం సార్. భద్రయ్య. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ విషయం అంతా చెప్పాడు. డైలాగులు రిపీట్ చేయక్కర్లేదు. సరే సార్. మందంతా కట్ షాట్ మెథడ్, అక్కడికక్కడ ఎడిట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కథలో ఒక సీక్వెన్స్ ఇది. దీనికి నువ్వు డైలాగ్ రాయాల్సింది. రాయి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే నీ రియల్ ఇంట్రడక్షన్. సరే సార్. చూడండి సార్. నువ్వు రాసిన డైలాగులన్నీ ఒకటే మీనింగ్ లో ఉన్నాయి బాబు. అంటే సార్? అంటే ఒకే డైలాగ్ డబుల్ మీనింగ్ వచ్చేలాగా రాయాలి బాబు. నాకు అర్థం కావట్లేదు సార్. ఇది తల్లి కొడుకుల మధ్య సంభాషణ, ఇందులో డబుల్ మీనింగ్ ఎందుకు రాయకూడదు? ఇంతవరకు ఎవ్వరూ రాయలేదు. జనం వెరైటీ కావాలంటున్నారే. రాయ్ రాయ్. వాడు అడిగింది రాసిచ్చేస్తే నీ సొమ్మేం పోతుంది చెప్పు? నా మాట కాస్త వినరా ప్రకాష్, వాడు చెప్పింది నిజమే. వాళ్ళకి కావాల్సిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసి చేయొచ్చుగా. ఇంకేం రాసినా ఈ రోజు జనం ఒప్పుకోవడం లేదురా. అది సరేరా. మరి ఫైనల్ గా వాడికి ఏం చెప్పొచ్చావు? ఇంకేం చెప్తాడ్రా, మడిగడు కూర్చున్న మహారచయిత కదా, దొరికిన ఒక్క అవకాశాన్ని వదిలేసి వచ్చాడు. పోడ్రా, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. రే, నేను ఎందుకు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చానో తెలుసా? డబ్బు సంపాదన కోసమా? పేరు కోసమా?
కాదురా చూడు, వాడు అడిగినట్లు నేను రాసి ఇవ్వగలను. 2 నిమిషాలు రాసి ఇచ్చేస్తాను, డబ్బులు వస్తాయి. దానివల్ల ఏం లాభం? ఎన్ని రోజులు ఉంటుందిరా డబ్బు? ఆ? లేదురా దినేష్, నాకు మన మన టీం పెరగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి సినిమాలు తీయాలి, నాకు నచ్చినట్టు సినిమాలు తీయాలంతే. నువ్వు అనుకున్న విధంగా సినిమా తీయాలంటే నువ్వు రైటర్గా ఉంటే చాలదు గురు. నువ్వే ఎవరైనా ప్రొడ్యూసర్ పట్టుకుని డైరెక్ట్ చేసే. అవును గురు, నువ్వే ఎందుకు డైరెక్టర్ కాకూడదు? ఈ రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు డైరెక్టర్ అవుతున్నాడు కదరా. రేయ్, నువ్వు వాళ్ళకంటే గ్యారంటీగా బెటర్గా సినిమా తీస్తావరా. మెల్లగా కొట్టవయ్యా. ఇదేం తవ్వాలనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నావు. సార్ మీరు కళ్ళు మూసుకోండి సార్, కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేయండి సార్. సార్ నేను అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి 2 సంవత్సరాలైంది. డాన్సర్లు, ఫైటర్లు, విలన్లు అందరూ హీరోలు అయిపోయారు. కమెడియన్లలో మీరెందుకు సార్ హీరో అవ్వలేదు? అయ్యాను బాబు, నేనే పిక్చర్ మొదలు పెట్టాను. అప్పులు అన్నారావు, చిక్కుల చిన్నారావు అని. అప్పులు మాత్రం మిగిలాయి, నేను చిక్కుల్లో చిక్కున్నాను. ఇంకేమీ జరగలేదు. నా లైఫ్కే ఒక బ్రేక్ దొరుకుతుంది అనుకుంటే బ్రేకే పడిపోయింది. బండి మాత్రం ముందుకు పోనే లేదు. వినండి సార్, పెద్దోళ్ళు ఏమన్నారో. ఆలోచించకండి సార్, మా బాస్ కత్తిరేసిన తల్లన్నీ ఈవేళ గొప్ప సినిమా స్టార్లు అయిపోయాయి. గొప్ప కవులకి, గొప్ప యాక్టర్లకి కటింగ్ చేసిన చెయ్యి సార్ ఇది. చూడండి సార్. మళ్ళీ నేను హీరోని అవుతానంటారా? ఎందుకు అవ్వకూడదు సార్? మంచి డైరెక్టర్ దొరికితే ఖచ్చితంగా హీరో అవుతారు. ఎవరు ఎవరు ఎవరంటే లోపలికి వచ్చారా? అది అలా వదిలేండి సార్. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎందుకు? ఈ యాంగిల్ మీరు ఎలా ఉంటారో చూద్దామని కొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి. రేయ్, చూడ్డానికి అచ్చం షారుఖ్ ఖాన్ లో ఉన్నారు కదరా. ఓకే ఓకే, అలాగే ఉన్నాడు సార్. ఇప్పుడు చూడరా, రజనీకాంత్ లేరు. ఓకే ఓకే, కొంచెం స్ట్రైట్ గా నుంచండి. ఓకే, చిన్న చిన్న చిన్ డౌన్, చిన్ డౌన్. అమితాబ్ బచ్చన్ సార్, ఇంత పర్సనాలిటీ పెట్టుకుని ఎంతకాలం హీరో కాకుండా ఎలా ఉన్నారు సార్? అందరూ ఇదే క్వశ్చన్ అడిగి అడిగి నన్నెందుకు ఇలా చంపుతారు? అదో పెద్ద కథ. 1976. అయ్యో, అర్థమైంది అర్థమైంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు? వదిలేండి సార్. ఫ్లాష్ బ్యాక్ లని వదిలేండి సార్. ఎస్టర్డే ఇస్ డెడ్ అండ్ గాన్, టుమారో ఇస్ ఎట్ టు బి బోర్న్. రేపటి గురించి ఆలోచించమంటున్నాను సార్. మీకు ఇంతవరకు మంచి డైరెక్టర్ దొరకలేదు సార్. మంచి డైరెక్టర్ ఎవరి కళ్ళల్లోనూ నే పడలేదు బాబు. తెలుగు చిత్రరంగంలో దేనికి కొదవలేదు. మంచి ప్రతిభావంతులకు కొదవ, నాలాంటి మంచి నటులకు కొదవ. 1976 డైరెక్టర్ సినిమా మొదలెట్టాడు. అదే 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 సార్. తర్వాత అతను ఏమీ చేయలేదు, సినిమాకే ఫుల్ స్టాప్ పెట్టేశాడు సార్. సార్, ఇప్పుడు కావాల్సింది యంగ్ బ్లడ్ సార్. కొత్త రక్తం ఉన్న వాళ్ళే కొత్త సినిమాలు తీయగలరు. అంత టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరున్నారు నాయనా? ఏంటి, ఇలాంటి పిక్చర్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావా? నేనేం చేసేది చెప్పు, నాకు ఏం అర్థం కావడం లేదు. అక్కడ ఇంట్లో ఒక 4 రోజుల్లో నేనేం చేయకపోతే ఉద్యోగాలు చేరమంటున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ చూస్తే ఇలా ఉంది, ఏం తోచడం లేదు. ఇలాంటి పిక్చర్లు పొరపాటు కూడా చేయకూడదని నువ్వు ఎప్పుడో డిసైడ్ చేసుకున్నావు కదా. నువ్వు చెప్పేది నిజం బాను. అందుకే ఒక పిక్చర్ ప్రొడ్యూసర్ ఇష్ట ప్రకారం చేద్దాం. మనం దీంట్లోనే ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఆదర్శ లక్ష్యం ఉండనే ఉన్నాయి. నో ప్రకాష్, నో. నువ్వు ఈ సినిమా చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వెన్నైనా చెప్పు, ఎందుకు నేను ఒప్పుకోలేకపోతున్నాను. రే, నేను మాత్రం సంతోషంగా ఒప్పుకున్నాను అనుకుంటున్నావా? నా లక్ష్యం సాధించడానికి వేరే దారి లేదురా. ఏంటో నీ లక్ష్యం? No. అది నేను ఇప్పుడే చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజంరా, సినిమానే నా లక్ష్యం కాదు. నా లక్ష్యాన్ని సాధించడానికి అది ఒక దారి మాత్రమే. రే, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. అంతవరకు మీరు నాతో ఉండాలి. కానీ నా లక్ష్యాన్ని సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నా లక్ష్యం ఏమిటి నడకూడదు. నీ లక్ష్యం ఏదైనా సరే తప్పకుండా అది మంచిదే ఉంటుంది. నువ్వు సినిమాయే కదరా, వేరే ఏ మార్గం ఎంచుకున్నా సరే మేమంతా నీకు తోడుగా ఉంటాం. రే రే, బాను, దినేష్, సునీల్, నాకు నాకు ఇది చాలరా. ఇంకేం ఆలోచించకండి. మన ట్రూప్ని పెంచే బాధ్యత నాది. మీలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, అదే నా ఆశ. ఇది నా కోసమే చేయడం లేదురా, నా కోసం చేసే స్వార్థం అవుతుంది.
ఇదంతా మన ట్రూప్ కోసం చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆదర్శం సత్యమని చచ్చాం. వాటన్నిటికీ విరుద్ధంగా ఒక సినిమా తీస్తాను. కేవలం బయ్యర్స్ కోసం ఒక సినిమా తీస్తాను. అంత వర్స్ట్ గా తీస్తాను, అంత క్రూరుగా తీస్తాను. ₹2 ఇంతకంటే పెద్దది రాదండి. అంతేనా? అంతే. సరే కానీ బెండకాయలు ఎంత బాబు? కిలో ₹11 ఒక కేజీ ఇవ్వు. హలో మేడం, మా అమ్మాయి సినిమా నట అవ్వడం ఎందుకు అవ్వకూడదు సార్? సినిమా నట అనగానే లేనిపోని గొడవలు మొదలవుతాయి. అసలే ఆడపిల్ల, ఆ పైన సమస్యలు రాకూడదు కదా, అదే నా భయం. సినిమా వాళ్ళంతా మీరు అనుకున్నట్టుగా చెడ్డవాళ్ళు కాదు సార్. వాళ్ళలోనూ మంచి వాళ్ళు ఉన్నారు. చూసే వాళ్ళ దృష్టి సరిగ్గా లేదు సార్. సార్ మాది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడ్డ ట్రూప్ సార్. మా కుర్రాళ్ళంతా ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు సార్. మీ అమ్మాయిని చెల్లెలా చూసుకుంటారు సార్. ఈ కళాకారుల గురించి మా తాతయ్య ఒక మాట అంటుండేవాడు, ఒకసారి ముఖానికి రంగేసుకుంటే అది లాగుతూనే ఉంటుందట. అదలా ఉంచాడు సార్. సార్ నా మాట వినండి, వచ్చిన అవకాశాన్ని వదిలేకండి సార్. సార్ ఈ మొహం, ఈ ఇన్నోసెన్స్, ఈ నవ్వు దొరకదు సార్. ఈ అందాన్ని అడవిగాచిన వెనల చేయకండి సార్. ఇలాంటి ఫేస్ కోసమే మేము ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నాం సార్. ఆవిడ మాతో కలిసి పనిచేయమనండి. ఇష్టం లేకపోతే ఒక్కరోజు నేను వెనక్కి వచ్చామని చెప్పండి. అవును సార్, ఒకే ఒక్కరోజు మాతో కలిసి పనిచేయమండి సార్. నన్ను బాగా ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఏమ్మా నువ్వేమంటావు? డైలాగ్ రెడీయా? రెడీ సార్, క్లాప్ ఇవ్వండి. రెడీ, స్టార్ట్ కెమెరా, క్లాప్, యాక్షన్. చూడు, ఊరికి ఎందుకు నా వెంట పడతావు? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా నీకు? చూడు, ప్రేమ అనేది మనసుకు అర్థమవుతుంది, మాటలకు అర్థం కాదు. నీ మనసుకి ఏం అర్థమైందో అదంతా ఒక కళ అనుకో. కాజెట్, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ షాట్ ఏంటి? ఓకే ఓకే, మీరు లొకేషన్ షిఫ్ట్ చేయండి. నేను ప్రెస్ వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. ప్రేమ, ప్లీజ్ లిసన్ టు మీ ప్రేమ. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. ఎందుకు అలా అంటావు? ఓ మగాడు చేత ఐ లవ్ యూ చెప్పించుకునే అదృష్టం అందరూ అమ్మాయిలకి దొరకదు. ఐ హేట్ యు ఒక అమ్మాయి చేత చెప్పించుకునే అదృష్టం అందరు అబ్బాయిలకి దొరకదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమించకపోవడానికి కారణం ఏమిటో చెప్పు. ఓ, ప్రేమించకపోవడానికి కారణం కావాలా? లుక్, ప్రేమ అనేది ఇద్దరు మనసుల్లోనూ ఉండాలి. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇష్టం లేని ఆడవాళ్ళ వెంట పడి అడ్డగాడితే నువ్వు. ఎంత పొగరే నీకు! పొగరు ఉండాల్సిందే, కానీ ఇంత ఉండకూడదు. నన్ను చూస్తేనే నీకు అసహ్యంగా ఉందా? నేను అడ్డగాడిదినా? ఏం తక్కువే నాకు? నేను మగాణ్ణి, పైగా బుద్ధిమంతుణ్ణి, అంతకంటే ఎక్కువగా మంచి మనసున్నవాణ్ణి. నీకంటే గొప్ప అందం నాకు లేకపోవచ్చు, కానీ నీ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? బ్యూటిఫుల్ గా నీకొక కిస్ ఇస్తా. I will kiss you. ఎందుకొద్దు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా. చూడు, ప్రేమ అభిమానం అనేవి పవిత్రంగా ఉండాలి. నువ్వు ప్రేమ అభిమానం అని చెప్పి దాంతో నీ కామాన్ని తీర్చుకోవాలనుకుంటున్నావు. ప్రేమ కామం అనే జంటని ఎవ్వరూ వేరు చేయలేరు. ఒక అమ్మాయిని ప్రేమించగానే అన్ని పుట్టుకొచ్చేస్తాయి, ప్రేమ కామం అన్ని. తను ప్రేమించిన అమ్మాయిని అనుభవించకపోయినా అట్లీస్ట్ ఓ కిస్ కూడా ఇవ్వని వాడు మగాడే కాదు. దూరంగా ఉంటే ప్రేమ, అదే దగ్గరైతే కామం. ముందు నన్ను ముద్దు పెట్టుకొని. నువ్వెలాగో తప్పించుకోలేవు. అరిచి గోల చేసినా వినేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నీకు వేరే దారి లేదు కాబట్టి నీ ఇచ్చే కిస్ని బాగా అనుభవించు. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? మొహంలో ఫోర్స్ ఉండాలి. ఫోర్స్ తో డైలాగ్ చెప్పాలి. ఓకే, ఫోర్స్. రెడీ, వన్ మోర్. రెడీ, డైలాగ్ చెక్ చేసుకో. రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్.
కాదట్ ఏం చెప్పా నీకు లాగించుకోవటమని చెప్పానా దెబ్బ తగిలినా పర్వాలేదు మూడ్ కావాలి మూడ్ ముఖ్యం ఓకే రెడీ ఎంత తీసుకో రెడీ రెడీ కెమెరా రోల్ రోల్ యాక్షన్ ఏంటి ఆటలాడుతున్నావా యాక్ట్ చేసేప్పుడు మూడ్ ఉండాలి కోపం పుంచుకు రావాలి లేకపోతే యాక్ట్ చేసినట్టు ఆర్టిఫిషియల్ గా ఉంటుంది రియలిస్టిక్ గా ఉండాలి ఓకే కమాన్ కమాన్ మూడ్ మూడ్ ఎంట్లా తీసుకో రాడే రాడే రోల్ సైలెన్స్ యాక్షన్ కాదట్ వండర్ఫుల్ వండర్ఫుల్ గుడ్ షార్ట్ ఓకే సార్ కానీ నా దవడ పగిలింది. హీరో కావాలంటే మాటలా రే నెక్స్ట్ సీన్ చెప్పు డైలాగ్ నేర్పించు ప్రేమ నేను చూసుకుంటాను రెడీ రెడీ ఇంటీరియర్ షిఫ్ట్ చేయండి త్వరగా లైట్ చేయండి టైం అయిపోతుంది కమాన్ త్వరగా వెల్కమ్ మిస్టర్ హర్ష రండి ఇలా రండి ప్లీజ్ కమ్ మీకోసమే ఎదురు చూస్తున్నాను నేనే మిమ్మల్ని రమ్మని కబురు చేయడం మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఐ లవ్ యూ ప్రేమ నువ్వు చెప్పేది నిజం. ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతేకాదు నేను నిన్ను కామిస్తున్నాను కమాన్ కిస్ మీ కిస్ మీ ఏ ఎందుకు వెనక వెళ్తున్నావు కమాన్ కిస్ మీ హ్యావ్ సెక్స్ విత్ మీ ప్లీజ్ వద్దు ప్రేమ లేవి నువ్వు నా మనసుని శరీరాన్ని రెండింటిని ప్రేమిస్తున్నావు కదా కమాన్ కమాన్ ఎందుకు వెనకడుతున్నావు ఆ రోజు అన్నావుగా ప్రేమ అభిమానం అనేవి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటాయని మరి ఈ రోజు ప్రూవ్ చేయి ప్రేమ అభిమానం అంటే ఏమిటని ఆ రోజు నీకు నాతో ప్రేమ కామో రెండు కావాల్సి వచ్చాయి ఈ రోజు నాకు కావాలి ఐ వాంట్ టు కిస్ యు ఐ వాంట్ టు కిస్ యు నో ఐ కాంట్. అసహ్యంగా ఉందా ఆ రోజు నువ్వు నాకు ముద్దిచ్చినప్పుడు నాకు అసహ్యం వేసింది ఈ రోజు నీకు అసహ్యంగా ఉందా బట్ నేను నీకు బుద్ధిస్తాను కమాన్ ఐ సే నో ప్రేమ ప్లీజ్ నన్ను వదిలేయ్. నో ఎందుకు వదిలిపెట్టాలి నా మొహాన్ని చూడు మొహాన్ని చూడు నీకు కావాల్సింది నిన్ను ప్రేమించే వారదాని హృదయమే కదా రా విశాలమైన నా హృదయాన్ని ఇస్తాను కమాన్ కమాన్ నా రూపం రంగు చూసి ఆ రోజు మోసపడి నా వెంట పడ్డావు కదా చూడు ఈ రోజు ఈ రూపాన్ని చూడు ఈ రూపాన్ని కూడా నువ్వు ప్రేమించగలగాలి నువ్వు కోరుకున్న నా పవిత్రమైన హృదయం ఇంకా అలాగే ఉంది ఇంకా అలాగే ఉంది కమాన్ నన్ను ప్రేమించు కమాన్ ఎందుకు దూరంగా వెళ్తున్నావు ఎందుకు దూరంగా వెళ్తున్నావు ఇదే నా ప్రేమ కమాన్ కమాన్ ప్రేమించు ఇదే నా అసలు రూపం అంటే ఇదంతా నాటకమా? అవును నేను నాటకం వాడాను చూసారా సార్ ఉపదేశాలు ఎన్ని కావాలన్నా చెప్పొచ్చు డైలాగుల మీద డైలాగులు కొట్టొచ్చు కానీ సొంత విషయం అంటూ వచ్చాక స్వార్థమే ముఖ్యం అవుతుంది కదా సార్ ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అవును సార్ నాకు కొత్త ఐడియా వచ్చింది రేపు ఉదయం మనం ప్లాన్ చేసిన లొకేషన్ లో షూటింగ్ చేయడం లేదు వేరే లొకేషన్ చూశాను అది ఫిక్స్ చేయండి ఓకే సార్ ప్లేస్ ఎక్కడో చెప్తే మిగతా ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. పాత బస్తీలో పాత బస్సులోనా సార్? సార్ అక్కడ వద్దు సార్, అక్కడ కోట ప్రభాకర్ అనే రౌడీ ఉన్నాడు, అదంతా వాడి ఏరియా, అనవసరంగా రిస్క్ సార్. అదేం సార్ అంత భయపడతారు? సీన్ అర్థమైందిగా. రే కెమెరా ఇవ్వు. సూపర్బ్ లొకేషన్, రియలిస్టిక్ గా ఉంది కదా. ఓకే ఈ సీన్ ఇక్కడే తీద్దాం. ఇదిగో ఈ టోటల్ ఏరియా నువ్వు కవర్ ఈ ఏరియా చేయాలి. సార్? కెమెరా సరిగ్గా హ్యాండిల్ చేయి. కెమెరా ఎక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. అలాగే. ఇదిగో నువ్వు తిన్నగా షాప్కి వెళ్ళి అక్కడ సెక్స్ బుక్స్ అమ్ముతున్నాడు చెప్పి వాడిని బయటికి లాగి గొడవ పడి లాగిపెట్టి ఒక పంచి ఇవ్వు. సార్ వాడు నన్ను తిరిగి కొడతాడేమో సార్. డైరెక్టర్ నేనా నువ్వా? అక్కడ ఏం జరిగినా సరే నేను కట్ చెప్పేంత వరకు తిరిగి చూడకూడదు. తిరిగి చూసావో నిన్నే కొడతాను. రేపాను నువ్వు వెళ్ళరా. అది కాదు. వెళ్ళరా, వెళ్ళండి. గురు మన దగ్గర ఏమైనా కామన్ ఫిసాస్ అనే సెచ్ బుక్స్ ఉందా? కొంచెం చూడండి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు. రారా రారా ఇటు. ఏమిటి
టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నావట? అడగటానికి నువ్వెవర్రా? ఏంట్రా ఏ మునిగిపోయింది నా ఒప్పుకుంటే పరిగెత్తుకొస్తున్నావు? యాబ్రా సేదవా. ఎవరో కుర్రాళ్ళు వచ్చి చీను దుకాణం మీద దాడి చేస్తున్నారన్నా. ఏంటి మన ఏరియాకి వచ్చి మన మీద దాడి చేస్తారా? తేడా కత్తులు. ఒరే, భాష, రండ్రా. Come on, shoot. సార్ గొడవ పెద్దదైంది సార్. లొకేషన్ షిఫ్ట్ చేద్దాం, లేదంటే మనం సాగొడతాం. చెప్పింది చేయరా, దీనికోసమే నన్ను వెయిట్ చేసింది. పీకెళ్ళి కొద్ది రియలిస్టిక్ ఉంటుంది. కమాన్ గొడవ మొదలెట్టింది ఎవరో? అతనే గురు. రేయ్, చూడ్డానికి పాలు తాగే పసిపిల్లాళ్ళు అన్నావు, మా ఏరియాకి వచ్చి మాతోనే గొడవ పెట్టుకోవడం ఎంత ధైర్యం రా నీకు? రేయ్, మీరు తప్పకుండా. గురు ఇందులో నా తప్పేం లేదు గురు, అంతా మా డైరెక్టర్ చెప్పినట్టే చేస్తాను. ఎవడ్రా డైరెక్టర్? కెమెరా అంతా ప్యాక్ చేసి వెళ్ళిపోండి. తప్పుకోండి. సార్ నమస్కారం సార్ నేనే సార్ పిక్చర్ డైరెక్టర్ని. పిక్చరా? సార్ ఇదంతా నిజంగా సార్ సినిమా షూటింగ్ అంతా మీకోసమే చేశాను సార్. మీరు తెలియకుండానే బాగా యాక్ట్ చేశారు సార్, చాలా బాగా యాక్ట్ చేశారు సార్. అంటే ఈ పిక్చర్ లో నేను ఉంటానా? అవును సార్, ఈ క్రేజ్ లో సినిమా ఎంత గొప్పగా ఆడుతుందో చూడండి. పిక్చర్ లో యాక్ట్ చేయడం నిజానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో ప్రాబ్లం ఏముంది సార్? గురు, ఎన్నాళ్ళు నీ పేరే తెలుసు, ఇక పైన నువ్వెవరో తెలుస్తుంది. చూడు గురు, సినిమా రిలీజ్ నాడు థియేటర్ దగ్గర పెద్ద కటౌట్ పెట్టిస్తాను. ఆ తర్వాత జనం నేను చూస్తే చాలు వణికిపోతారు. అంతుందా గురు? ఆ డౌటే వద్దు, ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. చెయ్యి కలుపు గురు. మరి తెలియక మీ కుర్రాళ్ళని చిత్తగొట్టేశాను కదా. అయ్యో పర్వాలేదు గురు, 2 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు రా గురు. ఏయ్, రావే ఇలా ఏమిటండి? చూడు, ఏ పేపర్ లో మ్యాగజైన్ లో చూసినా మన అబ్బాయి గురించే న్యూస్ వేశారు. నాకు తెలుసండి, ఏ రోజుకైనా మన అబ్బాయి మన పేరు నిలబడతాడని. నాకు టీ కొట్టివాడు చెప్పాడు, ఊరంతా మనవాడి గురించే మాట్లాడుకుంటున్నారట. నాన్న, అన్ని గురించి కొన్ని పేపర్లో చెడుగా వేశారట. వెయ్యనివ్వవే, వాళ్ళు ఉన్నదే న్యూస్ వేయడానికి. మంచి న్యూసో చెడ్డ న్యూసో ఏదో ఒకటి రావాలిగా. పేపర్లో ఫోటో పడ్డామంటే మాటలు కాదే. అమ్మా, అరే చూడవే ఎవరొచ్చారు. ప్రకాష్, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నీ గురించే మేము మాట్లాడుకుంటున్నాం. రా బాబు, వచ్చి కూర్చో. నిన్ను చూసి ఎన్ని రోజులైంది, కొంచెం ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఏం వద్దమ్మా. ఏంటన్నయ్యా ఇలా చిక్కిపోయావు? ఏం లేదు నాన్న, కొత్తలు చూశాను. 2 రూములు, పెద్ద హాలు, కిచెన్ చాలా బాగుంది. మీకోసమే లీజుకి తీసుకున్నాను. సేవ్ విన్నావుటే, మనకి ఇల్లు లీజుకు తీసుకున్నట్ట. ఆ, నిజంగా? కాఫీ తీసుకో. ఎంతకి తీసుకున్నావు? ఎంతకో తీసుకున్నాలేమ్మా, మీరు హాయిగా ఉంటే అది చాలు. చూడండి, వాడికి మనం అంటే ఎంత ప్రేమ. ప్రేమ, అభిమానం ఈ లోకంలో ఎక్కడున్నాయమ్మా? వెతికేవాడు పిచ్చివాడు. ఏమిటి సార్ విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఇది విచిత్రం కాదు, నిజం. లేదు సార్, ప్రేమ అభిమానం అనేవి లేవనడానికి అవకాశమే లేదు సార్. ప్రేమ అన్న మాటే లేకపోతే ఈ ప్రపంచమే లేదు సార్. ప్రేమ లేదనడం అబద్ధం. ముఖ్యంగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనసు ఉండాలి, చూడటానికి కళ్ళుండాలి. ప్రేమ అభిమానం అనేవి అందరికీ కనపడవు సార్, అనుభవించే వాళ్ళకే కనిపిస్తాయి. ఆ పూలను చూడండి, వాటి నిండుగా ప్రేమ ఉంది. ఈ ప్రకృతిని చూడండి, దానిలో కూడా ప్రేమ ఉంది. మీకింతవరకు ప్రేమ అభిమానం అంటే ఏమిటో తెలీదు సార్. కావాలంటే మీరు కళ్ళు మూసుకొని చూడండి, ప్రేమించే వాళ్ళని గుర్తుపట్టచ్చు. అవును సార్. అరే భాను, నేను జోక్ చెప్పనా? చెప్పరా. ఒకడు దోశ తినడానికి హోటల్కి వెళ్ళాడు. వెళ్ళిన వాడు సప్లైర్ని పిలిచి దోశ ఆర్డర్ ఇచ్చాడు. దోశ తిన్న తర్వాత మళ్ళీ సప్లైర్ని పిలిచి, రేయ్ ఎక్కడరా మీ ఓనర్, ఏమిట్రా దోశ ఎలా ఉంది అన్నాడు. దానికి సప్లైర్, సార్
మా వానర్ దోస్త్ తినడానికి పక్క హోటల్కి వెళ్ళారు అన్నాడు. రే దినేష్ నీ వాక్మన్ సారీ దేనికి ఎవరా చెబుతాను. ఇదిగో రే సునీల్ మంచి పాట పెట్టరా, మనకి వీడి కుళ్ళు జోకులు వినే బాధ అయినా తప్పుతుంది. ఇలా ఇవ్వు నేను పెడతానుగా. సార్ ప్రేమ ఎంత ప్రయత్నించినా నన్ను నేను మోసం చేసుకోలేకపోతున్నాను. నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను. నేనంటే నీకు ఇష్టమైన అడిగితే నువ్వేమంటావు? సార్ మీరు అలా అడిగితే నాకంటే లక్కీ ఎవరు లేరంటాను. ఐ లవ్ యూ. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ సార్ ఇది. సూపర్ పెనోరమిక్. వావ్, హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ గజిబిజి అన్ని తప్పించుకుని ఇక్కడికి వస్తే వేరే ఏదో లోకానికి వచ్చినట్టుంది. సూపర్, రియలీ ఫ్యాంటాస్టిక్. స్క్రిప్ట్ రాసుకోవడానికి ఇది చాలా మంచి ప్లేస్. ఏమిటి సార్ ఇక్కడికి మన ముగ్గురే వచ్చాం, కెమెరా యూనిట్ ఎవరు కనపడడం లేదేమిటి? అవేవి ఈ రోజు రావు హర్ష. ఏమిటి సార్ తమాషా చేస్తున్నారా? ఉదయం 7 గంటలకే ఫస్ట్ షాట్ అన్నారు. అన్నాను, అది మిమ్మల్ని ఇక్కడ రప్పించడానికి. నాకు విషయం తెలియాలి హర్ష. నువ్వు ప్రేమ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? అదేమీ లేదు సార్. అబద్ధం చెప్పద్దు, నా కళ్ళతో నేను చూశాను. తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారు? ఎక్కువగా మాట్లాడదు. నువ్వు ప్రేమను ప్రేమించుకో. సార్ ఎందుకు ప్రేమించకూడదు? ఇది నా పర్సనల్ విషయం. షూటింగ్ అయ్యేంత వరకు మాత్రమే మీరు నాకు డైరెక్టర్. ఆ పైన నా పర్సనల్ విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. వద్దు సార్, నా మాట వినండి. ఇది పద్ధతి కాదు, ప్లీజ్. దొంగ నా కొడక, వేషం అడుక్కుంటూ వచ్చిన బికారివి నువ్వు. అది ఆ రోజు. ఈ రోజు నేను పెద్ద హీరోని, కష్టపడి పైకొచ్చాను. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత నీకెవరిచ్చారు? ఆమెనే స్వయంగా మలుచుకున్న బొమ్మ, మైండెడ్ కావచ్చు, కానీ తను కేవలం బొమ్మ కాదు. తనకు మనసు ఉంది, అందులో కోరికలున్నాయి. నాకు తెలుసు ఆమెకి మనసుందని. అంతేకాదు, నా మనసుకి జీవం పోసింది ఆమె. ప్రేమ నువ్వు చెప్పు ప్రేమ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చెప్పు ప్రేమ. ప్రేమ ప్రేమ ప్లీజ్ అలా మౌనంగా నుంచొద్దు ప్రేమ. ప్రేమ ప్రేమ ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఐ లవ్ యూ ప్రేమ. ప్రేమ ప్లీజ్ 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 ప్రేమ ప్రేమ నా మాట వినండి. ప్రేమ 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 ఐ లవ్ యూ ప్రేమ. ఐ లవ్ యూ ప్రేమ. ప్రేమ ఐ లవ్ యూ ప్రేమ. ప్రేమ 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 ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ప్రేమ ప్రేమ నువ్వు లేకపోతే నేను ప్రేమ నువ్వు ప్రేమ ఐ వాంట్ యూ ప్రేమ. ప్రేమ 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 నువ్వు మరీ ఇంత మానవత్వం లేని మృగానివన్నీ అనుకోలేదు. రా ప్రేమ వెళ్దాం.
నీకు నీ సినిమాకి గుడ్ బై. హర్ష ఒక నిమిషం ఆగు ప్లీజ్. ఒకే ఒక నిమిషం హర్ష. హర్ష నీ లవ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసుకోవడానికి ఈ నాటకం ఆడాను. నిజం, ప్రేమ చాలా మంచి అమ్మాయి. ఏ కారణంగానూ ఆమె జీవితం నాశనం చెయ్యకు. నీకు నీకు ఆమె నచ్చితే ఆమెను పెళ్లి చేసుకో. ఆమెను మోసం చెయ్యకు ప్లీజ్ హర్ష. సార్ ఎంతసేపు మీరు ఆడింది నాటకమా? రండి సార్, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రండి. ఎలా దొంగ నా కొడకా? వదిలేస్తాననుకున్నావరా? ప్రేమ నన్ను ప్రేమిస్తోంది తెలుసు, తెలుసురా. ఈమె నిన్ను ప్రేమిస్తోందని తెలుసు. ఎలాగో ఆమె నాకు దక్కదు, అందుకే నీకు కూడా దక్కకూడదు. వదిలేయండి. ఎంత ప్రేమరా ప్రేమ. నేను ఎలాగో చచ్చిపోతాను. ఇప్పటికే సహా చచ్చిపోయాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు. నా కళ్ళ ముద్దే ఇంకెవరు నిన్ను ప్రేమించకూడదు ప్రేమ. లేదు ప్రేమ, నువ్వు లేనిదే బతకలేదు. నువ్వు లేనిదే బతకలేదు. నువ్వు లేనిదే ఈ జీవితం లేదు ప్రేమ, ఈ జీవితం లేదు. రా హర్ష, కోసం మన ఇద్దరం ప్రేమ అవుదాం. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు చాలా బాగా చేశారు. మాదే ఉంది సార్. మీరు ఈ పిక్చర్ లో డైరెక్టర్ వేషం వేయడం సూపర్ సార్. మీరు డైరెక్టర్ నటుడు అర్థం కావడం లేదు. నా సంగతి సరే, ఈ సినిమాలో స్కోర్ చేసేది ప్రేమ. ప్రేమ, ఈ పిక్చర్ తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావమ్మా. రేపాను రిలీజ్ అని తీసుకుని ఆఫీస్కి వచ్చే. ఎన్ని రోజుల తర్వాత ఏంటో రిలీజ్ ఎంత జనం చూస్తారు. ఓకే காதெல்லாம் உடனே இதுதான் தோணுமா? ஒரு புடவை வாங்கி தருவோம், ஒரு நெக்லஸ் வாங்கി தருவோம். இதெல்லாம் தோணவே தோணாதா? நான் எனக்கு ബാംഗ്ലൂരിൽ നിൽക്കേണ്ടി വന്നു. അതല്ലേ വൈകിയത്. സ്വർണ്ണ കരയരുത്. ഇനിയും വൈകിയിരുന്നെങ്കിൽ പിന്നെ എന്നെ ഒരിക്കലും ജീവനോടെ കാണില്ലായിരുന്നു. അങ്ങനെയൊന്നും പറയരുത്, പറയരുത്. రండి సార్. ఎలా ఉంది సార్ ఇల్లు? చాలా బాగుంది. కీసును ఎవరిది ఇల్లు? చెప్తాను రండి సార్, రండి. ఎలా ఉంది సార్ ఇంటీరియర్? ఎక్సలెంట్. అన్ని వ్యవహారాలు మా నాన్నగారే చూసుకుంటున్నారు. కానీ నాకంటూ కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. ఈ ఇల్లు ఆ సేవింగ్స్ తోనే కొన్నాను. వెల్ ఫర్నిష్డ్ హౌస్. యా, ఇది మీకు నా గిఫ్ట్. నో సార్. లేదు ప్రేమ, అది పద్ధతి కాదు. మీరు నన్ను అవమానిస్తున్నారు సార్. నో లేదు సార్. నో, మీరు వద్దంటే నేను బాధపడతాను సార్. నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది. లేదు ప్రేమ, ప్రతిసారి నీ ముందు నేను ఓడిపోతున్నాను, రుణపడిపోతున్నాను అనిపిస్తోంది. నో, ఐ కాంట్ టేక్ దిస్ ప్లీజ్. సార్, మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది ఒకటి అవకాశం. ఆ అవకాశం కూడా నాకు పోగొట్టకండి సార్. ఈ ఇంటి కోసం ఎంత కేర్ తీసుకున్నానో తెలుసా? రండి సార్, చూడండి. ఈ తలుపు చూడండి సార్, బాగుంది కదా? ఈ టేబుల్ దగ్గర చేయించాను, ఓకే కదా? ఇది కిచెన్ సార్, అది మీ బెడ్రూమ్. ఇంకా పైకి పైకి వెళ్దానండి సార్. అవన్నీ బానే ఉంటాయి, కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు? సార్, నేను మిమ్మల్ని, మీ ప్రతిభని ఆరాధిస్తున్నాను సార్.
సార్ హలో ప్రేమ ఒక ఒక విచిత్రమైన పరిస్థితిలో నేను రమ్మన్నాను. ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. నువ్వు అలాగే ధైర్యంగా మనసులో మాట మోమాటం లేకుండా చెప్పాలి. ప్రేమ, నన్ను నా మనసుని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఆవేదనలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆధారం నువ్వు. ఇప్పుడు నీతో నేను జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. లేదు, అలాగని నువ్వు కూడా అనుకోవాలని లేదు ప్రేమ. అది కాదు సార్, మిమ్మల్ని ఆ భావంతో నేను ఎప్పుడు చూడలేదు. నాకెన్నాళ్ళుగా మనసులో ఉన్నది మీ మీద అభిమానం, గౌరవం. నాకు తెలుసు ప్రేమ. నిన్ను నేనే బలవంతం పెట్టడం లేదు. నీకు ఇష్టమైతేనే ఎస్ అని చెప్పు, లేదంటే నో అని చెప్పు. నేను రెండింటినీ ఒకేలా తీసుకుంటాను. దో ఐ ప్రిఫర్ ద ఫస్ట్ వన్. ప్రేమ, ఈరోజు గురువారం, ఆదివారం వరకు టైం ఇస్తాను. నువ్వు ఎస్ ఆర్ నో డైరెక్ట్గా చెప్పడానికి మోమాట కావచ్చు, బట్ ఫోన్లో చెప్పచ్చు కదా. ఆదివారం 10 గంటలకి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్. ఆయన మనసులో మాట చెప్పడం నాకేం తప్పనిపించడం లేదు. అది తప్పని అనడం లేదు, కానీ నాకు డైజెస్ట్ కావడం లేదు. నేను ఆయన్ని ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నాను, అంతకంటే ఎక్కువగా రెస్పెక్ట్ఫుల్గా చూశాను. ఈ ప్రేమ అనేది దాని గురించి ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించకూడదు అంటున్నా? అది కాదే, లవ్ అనే దానికి డెఫినేషనే లేదు. గొడవల్లోంచి లవ్ పుడుతుంది అంటారు, సింపతిలోంచి లవ్ పుడుతుంది అంటారు, రెస్పెక్ట్ లోంచి మాత్రం లవ్ ఎందుకు పుట్టకూడదు? అదేమిటి, అలా జరగాలని రూల్ ఏమైనా ఉందా? వెల్, ఇంతకంటే ఎక్కువగా నేను నీకేం చెప్పనమ్మా. నేనే కనుక నీ పొజిషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఐ లవ్ యూ అని చెప్పేసేదాన్ని. లేదు ప్రేమ, నిన్నొక స్టార్ని చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు. ఆయన కోరిక తీర్చడం కోసం నువ్వు కొంచెం త్యాగం చేసినా పర్వాలేదే. ఆ తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోమ్మా. నేను ఒక అతన్ని లవ్ చేశాను, అతను నన్ను మోసం చేశాడు. సో వాట్? జరిగిందంతా మర్చిపోయి నేను ఇంకొక అతన్ని లవ్ చేస్తున్నాను. ఇప్పుడు నా మనసంతా అతనే నిండిపోయాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ సీ. ఆ తర్వాత నీ ఇష్టం. ప్రేమా ప్రేమా ఏం తెలుసుకురా చెప్పు. ఇదా 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 నన్ను ఆలోచించుకొని సరే, కాఫీ తీసుకొస్తా ఉండు. ప్రేమ, సార్, ఐ లవ్ యూ. ప్లీజ్ ఇంకొకసారి చెప్పు ప్రేమ. ఐ లవ్ యూ ప్రకాష్. థ్యాంక్ యూ ప్రేమ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. థ్యాంక్ యూ ప్రేమ. నేను వెంటనే చూడాలి, ఇప్పుడే. యా, వెంటనే వచ్చేస్తాను.
ఏంటి ఏమైంది? రిలాక్స్. ప్రకాష్, ఉమ్, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఉమ్. ఎందుకు? నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తోంది. మనం ఇప్పుడు తప్పు చేయడం లేదు, కానీ ఇన్ని రోజులు తప్పు చేశాం. ఇంత దగ్గరగా ఉన్నా దూరంగా బతికాం కదూ, అదే మనం చేసిన తప్పు. ప్రకాష్ ప్లీజ్ వద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను. నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో నీ చూపులో ఏదో పవర్ ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకలా అంటున్నావు? ప్రేమ, ఏడుస్తున్నావా? ఈ ముద్దులు, కౌకిలింతలు ఇవన్నీ సుఖాన్నిచ్చే విషయాలు. వీటి కోసం ఎవరైనా ఏడుస్తారా పిచ్చిదానా? ప్రకాష్, ఉమ్, నేను ఉమ్. చాలా అమాయకురాల్ని. నాకు ఈ ప్రేమ అనురాగం ఇంతవరకు తెలియదు. భయం, అవునా? భయం కాదు, ఉమ్. అది అది ఏంటో ఉమ్, చెప్పు. నేను ఉమ్. ఉమ్. నువ్వు అమాయకురాలివి, అందుకే కదా నిన్ను లవ్ చేశాను. నాది నాది చిన్న ప్రపంచం. నాకు పెద్ద ఆశలేవి లేవు. ఈ ప్రేమ, అనురాగం అని కొత్త లోకంలోకి అడుగు పెడుతున్నానేమో అనిపిస్తోంది. నాకు నాకు కాదు ఈ ప్రేమ, ప్రేమ నువ్వు అడుగు పెట్టేది కొత్త లోకం కాదు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అడుగు పెట్టి తీరాల్సిన లోకం. క్షమించు, నేనేదో కవిలా మాట్లాడుతున్నాను. నీదంత సున్నితమైన హృదయమో నాకు తెలుసు. ఈ పువ్వుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటాను. దినేష్, ఉమ్, మీ బాస్కి ఏం కలర్ ఇష్టం? బ్లూ. బ్లూ. ఉమ్, ఇది బాగుంది కదా? బాగుంది. చాలా బాగుంది. ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఏంటమ్మా, ప్రకాష్ కు మాత్రమే డ్రెస్ తీసుకున్నా? మేమేం పాపం చేశాం? ఇది స్పెషల్ గిఫ్ట్ తెలుసా? నువ్వెన్నైనా అనుగురు, ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఉండాలి. స్టోరీ నుంచి రిలీజ్ వరకు కష్టపడేది మనం, కానీ మనకిచ్చేది 2000 3000. వీఆర్ ద రియల్ స్టార్ మేకర్స్. కానీ మనకు స్టార్ లేదు. ఏ దినేష్, ఎవరికైనా టైం అంటూ ఒకటి వస్తుంది. అదృష్టం ఎవడబ్బా సొమ్ము కాదు. ఫ్యాంటాస్టిక్. రేయ్, ఆ అమ్మాయి ప్రకాష్ చెల్లెలు కదా? అవునురా, అవునురా. రేయ్, ఏంటా కొడుతున్నాడు వాడు? నేనెవరో తెలీదా నీకు? నువ్వెవరో మాకు తెలిసిందిలేరా? నీ సంగతి జనాలకు తెలియాలా నా కొడక? కరెక్ట్ గా చెప్పారా? చెప్పు తీసుకోమ్మా, కొట్టమ్మా, కొట్టి ముఖం మీద. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను అందరి ముందు వాడు అవమానించలేదు, వాడి కూడా అలాగే జరగాలి. ఇక ముందు వాడు ఎప్పుడు ఇలాంటి పని చేయకూడదు. తీయమ్మా, చెప్పు. తీయమంటుంటే ఎందరి జనం ముందు నేను అవమానించాడు వాడు, ఊరికి వదులుతావా? తీసుకో, వాడి మొహం పగిలేటట్టు కొట్టు.
ఇంకోసారి ఇలాంటి పని చేసామంటే చంపేస్తాను కొడక పరా మీ అందరి సంగతి తెలుస్తాను రా ఎవరమ్మా వాడు? ఎందుకు ఇలా చేశాడు? నాకు తెలియదు ప్రేమ. సరుకులు తీసుకొని వస్తున్నాను, కాలడ్డం పెట్టి పడేశాడు. నా వెంట పడ్డాడు. నాకేం చేయాలో తెలియలేదు, తప్పించుకొచ్చాను. లక్కీగా మీరు కనిపించారు. చూడు, దీన్ని ఇక్కడే మర్చిపో. జరిగింది తెలుసుకుంటే బాధగానే ఉంటుంది. రామా, వెళ్దాం. సబ్జెక్ట్ ఒక లైన్ దొరికింది, కానీ ఇంకా బాగా వర్కౌట్ చేయాలి. అదే కథ ఏమిటి సార్? యాక్షనా, లవ్వా, కామెడీనా? అలా అడిగితే కథ టక్కని చెప్పలేనండి. కావాలంటే టైటిల్ చెప్తాను. జెడ్. ఏంటి జడ్డ? ఏంటి బాలేదా? బాగానే ఉంటుంది. మరి మీరు ఏ అన్నా ఓకే, జడ్ అన్నా ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. నో 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 సార్, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. ప్రకాష్ అనే పిలవచ్చు. కమ్. హ్యాపీ బర్త్డే డియర్ ప్రేమ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏ నైస్ నైస్. కట్ ద కేక్. నా బర్త్డేని ఇంత కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకున్నారు కదా. నిజం చెప్పాలంటే నాకే జ్ఞాపకం లేదు. దట్స్ ప్రకాష్. అది సరే, వీళ్ళంతా ఏరి? అందరినీ ఇందాకే పంపించేశాను సినిమాకే. డార్లింగ్, ఇప్పుడు మన ఇద్దరం డిన్నర్కి వెళ్తున్నాం. అండ్ దిస్ ఇస్ యువర్ బర్త్డే ప్రెసెంట్. హలో, సుడిగాలి పేపరా సార్? సార్, నేను ఇక్కడ మీ ఆఫీస్ పక్కన గ్రీన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా సార్, ఆ పక్క ఎస్డి బూత్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రేమ ఉంది కదా సార్, అదే సార్ హీరోయిన్ ప్రేమ. ఆ అమ్మాయి డైరెక్టరు భోంచేస్తూ సరసాలు ఆడుకుంటున్నారు సార్. త్వరగా రండి సార్. ఓకే సార్.
ఏంట్రా ఇది ఇలా రాశారు? షట్! ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగింది. ఈ ఈ ఇండస్ట్రీలో నాకు ఏ కళంకం రాకూడదనుకున్నాను. అది కాక ఈ అమ్మాయిల విషయంలో ఎటువంటి చెడ్డ పేరు రాకూడదనుకున్నాను. ఇలా వేశారేంట్రా? వెయ్యనీరా, దానికి నువ్వెందుకింత వరి అయిపోతావు? నేను వరి అవ్వడం లేదురా, మా అమ్మ నాన్న వరి అవుతారు. ఇలా జరిగితే రేపు నాకు పిల్లని ఎవరిస్తారని బాధపడతారు. హఠాత్తుగా ఈ గాసిప్ ఎలా వచ్చింది? అది మన ప్రేమ గురించి. అదేరా, ఈ పేపర్ వాళ్ళకి మన బాధ అర్థం కాదు. నువ్వు వెళ్ళి ప్రేమను ఓదార్చు పాపం. అయ్యా మీ డైరెక్టర్ ఇంత డిలే చేస్తున్నాడు. కథకే ఇన్ని నెలలైంది. బాంబే హీరోయిన్ కావాలన్నాడు, దానికి ఓకే అన్నాను. హీరో ఎవరు, షూటింగ్ ఎప్పుడు? ఏంటి సార్ మీరు, కథ బాగా రావాలంటే కొంచెం డిలే అవుతుంది. ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టుకుని సడన్ గా సినిమా తీసేవాడు కాదు మా బాసు. ఆయన మనసుకు 100% ఓకే అవ్వాలి. అంతవరకు ఏది ఒప్పుకోరు. ఈయనకు 100% ఓకే అయ్యేలోగా నాకు 100% వడ్డీ పెరిగిపోయేలా ఉంది. ఏమంటున్నారు ప్రొడ్యూసర్ గారు? ఏం లేదు సార్, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నాను. హీరో ఎవరు అనుకుంటే డేట్స్ కోసం ట్రై చేస్తాను. అయ్యో, హీరో దొరకడమే కష్టంగా ఉంది. ఈ కథకి తగిన హీరో దొరకడం లేదా? తెలుగులో లేకపోతే వేరే భాషలో వాళ్ళైనా తీసుకొద్దాం సార్. కాస్ట్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. డబ్బింగ్ రైట్స్ లో వర్కౌట్ అవుతుంది సార్. సిగ్గులేదయ్యా మీకు? అంత దౌర్భాగ్యం పట్టిందా తెలుగుదేశానికి? తెలుగుదేశంలో టాలెంట్ లేదా, ప్రతిభావంతులు లేరా? చూడండి, తెలుగు కుర్రాళ్ళు దొరుకుతున్నప్పుడు ఈ తమిళ కన్నడ కుర్రాళ్ళు ఎందుకండి మనకి? వాళ్ళు ఎందుకు వస్తున్నారు చెప్పండి? అక్కడ డిమాండ్ తగ్గిపోయి అవకాశం దొరికితే ఇక్కడ దోచుకుందాని వస్తున్నారు. ఏ డిమాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఊరికే ఏదో సజెషన్ ఇచ్చాను సార్. మీ మూడు చెడగొట్టినట్టున్నాను. నేను వస్తాను సార్. ఓకే బాయ్. అవును, ఎవరిని హీరోగా పెట్టాలనుకుంటున్నావు? అదేరా పెద్ద సమస్యగా ఉంది. మన హీరోలో ఎవరైనా వేద్దామంటే 2-3 తప్ప ఇంకెవ్వరికి మార్కెట్ లేదు. పోనీ మేమేదైనా సజెస్ట్ చేద్దామంటే మాకు కథ తెలియదు, క్యారెక్టర్ తెలియదు, ఎలా చెప్పగలం? సరే అది వదిలే. హీరో ఎలా ఉండాలి? అట్లీస్ట్ గెటప్. ఎలా ఉండాలంటే బాగా అందంగా, ఫ్రెష్ గా, యంగ్ గా, అదే రఫ్ గా, డైనమిక్ గా, చూడడానికి స్మార్ట్ గా ఉండాలి నాలాగా. రే, అలా అయితే నువ్వే చెయ్యి. అవును గురు. రే మీకు పిచ్చ కింద? నేను వచ్చింది డైరెక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలని కాదు. దినేష్ చెప్పింది కూడా కరెక్టే గురు. చూడు ప్రకాష్, ఇప్పుడు నీకు ఎలాగో క్రేజ్ ఉంది. ఎక్కడికో వెళ్ళి ఎవరినో తీసుకొచ్చారు, నువ్వే హీరో అయితే బాగుంటుంది ప్రకాష్. నిజమే గురు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డైలాగులు నేర్పించి వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెషన్స్ రాక అబ్బబ్బబ్బా దానికంటే నువ్వే బెస్ట్. నువ్వు చెప్పేదంటే లాజిక్ ఉందిరా, కానీ స్టార్డం లేకుండా నా మీద కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా? అదంతా నీకెందుకు? నువ్వు అని ముందు వాడిని ఒప్పించే బాధ్యత మాది. లేదురా, నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను అంతే. ఎవరు దొరకపోతే నేను వేస్తానయ్యా. ఓకేరా, ప్రొడ్యూసర్ మాట్లాడదాం. పదండ్రా. పదండ్రా. మన ప్రకాష్ కంటే హీరో ఎవడరా? ఎలాగైనా ఒప్పిస్తారు. ₹1 పైన పెట్టాను. డైరెక్టర్ హీరో అంటున్నారు. డబ్బులు తిరిగి వస్తాయంటారా చెప్పండి. ఏమిటి సార్ అలా అంటారు? ఈ రోజు వాడుకున్న క్రేజ్ కి ₹1 కాదు, మీకు 2 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. ఏంటోనయ్యా కమిట్ అయ్యిరుకున్నాను. ఏం చేస్తారో చేయండి. హార్టీ కంగ్రాచులేషన్స్ కొత్త హీరో గారికి. థ్యాంక్స్. ఈ మాట వినగానే నేనెంత సంతోషించానో తెలుసా? హీరో అవడానికి నీకు 100% కెపాసిటీ ఉంది. నేను ఆ రోజే అనుకున్నాను, నేను ఇక మీద యాక్ట్ చేయడం అంటే జరిగితే నీతో మాత్రమే చేయాలని. మనిద్దరి జంట చాలా బాగుంటుంది కదా. నిజంగా జనంలో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నువ్వు హీరో, నేను హీరోయిన్. నువ్వు ఒకే యాంగిల్లో ఆలోచిస్తున్నావు ప్రేమ. మన ఇద్దరు యాక్ట్ చేస్తే బాగుంటుంది నిజమే, కానీ ఇంకో యాంగిల్లో ఆలోచించాడు. మన ఇద్దరి గురించి చాలా గాసిప్స్ వచ్చాయి. మనం కలిసి యాక్ట్ చేస్తే ఇంకా చెడుగా రాస్తారు. నేనైతే ఈజీగా తీసుకోగలను, కానీ నీకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను వేరే హీరోని సెలెక్ట్ చేశాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నువ్వు ముహూర్తానికి వచ్చి ప్రెస్ వాళ్ళకి కనిపించడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రేమ, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ప్రేమ, ఓకే. ముహూర్తం ఎప్పుడనేది తెలుసుకోవచ్చా? రేపు లేదు, ఎల్లుండి. 10 లక్షల బ్యాంకులో డెబిట్ చేసి వచ్చే. ఓకే. రేపు ప్రభాకర్ రాను రాని పేపర్ వాళ్ళు మితిమీరిపోతున్నారా? వాళ్ళని అడ్డంగా నరికైనా గురు. అంత పని చేయొద్దురా. పేపర్ వాళ్ళు మొహం కిల్లోడీలు ఊరికే బెదిరించాలి. అది నాకు వదిలే.
నేను ఇచ్చే బెదిరింపులకి వాళ్ళ పేపరే ఆపేయాలి. వస్తా. ఓవర్ యాక్షన్ వద్దురా. హాయ్. హాయ్ రాజు, టచ్అప్. ఏంటి ఇలా వచ్చా? ఏం లేదు, ఇవాళ నేనే వంట చేశాను. నీ ఫేవరెట్ డిష్ చేసి అందులో నా ప్రేమ అభిమానం కలిపి తీసుకొచ్చాను. తీసుకో. ఇవన్నీ ఎవరు తమ్మన్నారు? నేను ఇప్పుడే భోంచేశాను ప్రేమ. ఇలా చూడు, నువ్వు ఇలా స్పాట్కి రావడం బాగాలేదు. అటు చూడు, అందరూ మన వైపే చూస్తున్నారు. ఒకవేళ ప్రెస్ వాళ్ళు చూస్తే కష్టం కదా. సరే వెళ్తాను. ఈ క్యారియర్ ఓపెన్ చేసి చూడు. మొదటి బాక్స్లో ఇంపార్టెంట్ ఐటెం ఒకటి ఉంది. థ్యాంక్ యూ. మరి ఇంకా అర్థమైంది. నేను ఇక వెళ్ళిపోవాలి. సరే, నేను డిస్టర్బ్ చేయను. వస్తాను. బాయ్. హాయ్ రేతు. हाय. हाउ आर यू? फाइन. अरे सर, आप यहाँ कैसे? तुम बड़े हैरान हो क्या? काम था, मुंबई से 2 दिन पहले आया, पता चला तुम यहाँ हो, मिलने के लिए आया. Thank you so much, sir. By the way, I want you to meet my director, Mr. Prakash. Yes, this is my producer from Bombay, Mr. Bukhari. Meet my director, Mr. Prakash. Hello. హలో, నైస్ టు మీట్ Same to యు. you. సో when did you have lunch with me? Sure. యా. ఏయ్ చారేరా. ఏ ఏం చేస్తున్నావు? ఏడవడానికి ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. ఈ క్యాండిల్ లైఫ్ 3 నిమిషాలే. అప్పుడే వెలిగించేస్తే ఎలా? తెలుసు బాబు, ఊరికి వెలిగించడానికి ఇక్కడ పెడుతున్నాను. నువ్వు ఒక్కడవే కాదు మేధావి. హారతి మంగళ హారతి. ఏయ్, నువ్వెవరు మా ఇద్దరి మధ్య తలదొరచడానికి? ఊరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకోకండి. అది సరే బాను, డైరెక్టర్కి చెప్పావా? నేను చెప్పేదేంటి, ప్రపంచంలో ఏ మూలనున్నా సరే బర్త్డే రోజు సాయంకాలం 7 గంటలకి ప్రకాష్ మాతో జాయిన్ అయ్యే తీరతాడు. ఫర్ అ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ. Cheers. Cheers. వాడు ఎప్పుడు ఇలా చేయలేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని మనం సర్ప్రైజ్ అయిపోయాం. మా బాంబే ప్రొడ్యూసర్ చాలా మంచివాడు కదా, నైస్ గాయ్. అతనికి బాగా క్లోజ్ కదా. యా. నాకు అతనితో మంచి సినిమా తీయాలని ఆశ. Why not? Of course. అయితే ఓ కండిషన్, నువ్వే అందులో హీరోయిన్ గా వేయాలి. బికాస్ యు ఆర్ టూ సెక్సీ.
ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఆహా, ఫ్యాంటాస్టిక్. గుడ్, వెరీ గుడ్. ఇలా చూడు, ఈయనెవరో ప్రెస్ రిపోర్టట నీతో మాట్లాడడానికి వచ్చారు. హాయ్. ఏమిటి సార్ నోరు తెరుచుకుని అలా చూస్తున్నారు? సార్ సార్ ఏం లేదు, మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారే ఎలాగాని. ఓ అదా, మీకు చెప్పనే లేదు కదూ. నిజానికి మేము తెలుగు వాళ్ళమే. ఐసి ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకున్నాను. డైవర్స్ అయిన తర్వాత బాంబే వెళ్ళి అక్కడ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను. మ్మ్. లవ్ మ్యారేజ్ యూనో. ఓహో. ఇది అక్కడే పుట్టి అక్కడే పెరిగినా ఇంట్లో తెలుగే మాట్లాడుతుంది. దీనికి తెలుగు బాగా తెలుసు. మీరు ఏ ప్రశ్నలు అడగాలన్నా తెలుగులోనే అడగచ్చు. అన్నట్టు మీరు బాగా బోల్డ్ గా ఎక్స్పోర్ట్ చేస్తారు, అవునా? మమ్మీ, మా ఇష్టం మాది. మీకేమిటి? ఇది నీట్ గా ఫిగర్ మెయింటైన్ చేస్తోంది. మిగిలిన వాళ్ళకి దొరకని అవకాశం దీనికి దొరికింది. అందమైన బాడీ ఉన్నది ఎక్స్పోజ్ చేయడానికే. దాన్ని దాచిపెట్టుకుంటే ఉపయోగం ఏమిటండి? లేదు లేదు, ఉపయోగం లేదు. రితు మేడం, కిస్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏం లేదా? మమ్మీ, ఏమీ లేదు. అది తెర వెనకైనా సరే, తెర ముందైనా సరే. ఏమండి, అసలు కిస్ ఎందుకు ఇవ్వకూడదు? అవును, ఇవ్వచ్చు ఇవ్వచ్చు. అన్నట్టు మీరు లవ్ సీన్ లో యాక్ట్ చేసేప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ, అలాంటి సీన్స్ నాకెందుకో భలే ఇష్టం. ఆ, మా డైరెక్టర్ అన్నట్టు అలాంటి సీన్స్ రియలిస్టిక్ గా ఉండాలి. ఆ, ఆ. మా డైరెక్టర్ ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతారో తెలుసా? సార్, ఆ? ఇంకా ఏమైనా అడగాలంటే అడగండి. వద్దమ్మా, ఇప్పటికే బాగా అర్థమైపోయింది. మ్మ్. వస్తానమ్మా, వస్తాను. మ్మ్. ఓరి నాయను. ఎందుకు? డైరెక్టర్ లేరా? కానీ బిజీగా ఉన్నారు. నువ్వెవడ్రా నన్ను ఆపడానికి? ఆయన్ని చూడడానికి నీ పర్మిషన్ కావాలా? చూడు ప్రకాష్ వీడు. నిన్నెవరు లోపలికి రమ్మన్నది? అతను లోపలికి వెళ్ళొద్దని చెప్పాక లోపలికి రాకూడదని సెన్స్ లేదా నీకు? Stupid fool. Sorry. పదే పదే నన్ను వచ్చి డిస్టర్బ్ చేయదు. అవుట్. I said out. కూల్ డౌన్ ప్రకాష్. చూడమ్మా, వాడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదు. అది వాడి స్వభావం. నువ్వు తప్పుగా అనుకోకు. నిజం చెప్పాలంటే నువ్వు పదే పదే వాడి దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం మాకు కూడా ఇష్టం లేదు. అవునమ్మా, వాడేదో పనిలో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వర్క్ ఇంపార్టెంట్ కదా. నేను మాత్రం ఇంపార్టెంట్ కాదా? మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అలా అని వాడికి చెప్పాడా? అవును, చెప్పాడు. ఏంటి, నా మాట మీద మీకు నమ్మకం లేదా? నీ మాట మీద నమ్మకం ఉంది, కానీ ఎందుకో ఇది మాత్రం నమ్మలేకుండా ఉన్నావు. ఎందుకంటే వాడు అలాంటి వ్యక్తి కాడు. నన్ను నమ్ము దినేష్, నేను చెప్పేదంతా నిజం. ఆయన నన్ను ప్రాణంగా ప్రేమించారు. ఇటీవల చేంజ్ అయిపోయారు. నేను ఆయన మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. ఆయన కనుక నన్ను మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. ప్లీజ్, నా పరిస్థితి ఆయనకు అర్థమయ్యేలా మీరే చెప్పాలి. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. ఎవరున్నారు? ప్లీజ్ ప్లీజ్. ప్రేమ, ఏడవకు ప్రేమ. వాడికి బుద్ధి చెప్పడానికి మేము వాడికంటే పెద్దవాళ్ళం కాదు. ప్లీజ్ ప్రేమ, ధైర్యం తెచ్చుకో. ఏడవకు ప్రేమ. Bokhari साहब, हाँ? you have to see his film Z. अच्छा? It's brilliant. हाँ. मैंने बॉम्बे में भी ऐसे टेक्नीशियंस नहीं देखे. एक्चुअली आप किसके साथ पिक्चर क्यों नहीं बना देते? इसमें आपका भी फायदा है. रितु, तुम डायरेक्टर के बारे में इतनी तारीफ करी तो सोचना पड़ गया है. अरे भाई, तुम्हारे पास कुछ स्टोरी वगैरह है? स्टोरी तो रेडी नहीं है, बट बना कर दूंगा साहब. अभी अभी सेट का शूटिंग खत्म हो रहा है ना. ये खत्म होते ही एकदम जबरदस्त कंट्रोवर्शियल इशू पे एक अच्छा स्टोरी बना कर दूंगा साहब. आज रात मैं मुंबई जा रहा हूँ, लेकिन जाने से पहले एक वादा जरूर.
जब आपकी पिक्चर खत्म हो जाएगी हम उसको जरूर देखेंगे जबरदस्त टाइटल है ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అచ్చా ఓకేరా 9 షీటు ఇది 6 షీటు కమింగ్ పోస్టర్ అవి బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకో, పబ్లిసిటీ మాత్రం బాగా చేయాలి, అప్పుడే జనం థియేటర్కి వస్తారు. అవును గురు, మంచి థియేటర్ సెటప్ కావాలి మన సినిమాకి. ఆ తర్వాత మా ఫ్రెండ్ తో చెప్పి సూపర్ స్టిక్కర్స్ నేను ప్రింట్ చేస్తాను. ఈ సినిమాతో నీకు మహానటుడు అని పేరు వచ్చేయాలరా. రోడ్డుకు నేనే పోస్టర్స్ అంటిస్తాను గురు. సిటీ అంతా జెడ్ జెడ్ అంటూ ఉండాలి. థ్యాంక్ యూ. యా ఇది నీకు ఏంట్రా ఇదంతా? నీకు మా కోసం ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నావు? స్మాల్ సర్ప్రైజ్. ఫ్రెండ్స్కి ఏదైనా ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఓకే, ఇక పబ్లిసిటీ. ఇప్పుడు ఈ పబ్లిసిటీ కొంచెం అండర్ కరెంట్ గా చేయాలనుకుంటున్నాను. ఎలాగో మీ అందరికీ తెలుసు నాకు ప్రేమకి ఏదో ఉందని గాసిప్స్ వస్తున్నాయని. ఈ గాసిప్స్ ని కొంచెం హైలైట్ చేసి ఈ సినిమా కథ ఆమె కథని ప్రచారం చేయాలి. మేము ఒప్పుకోం గురు. లేదు గురు, ప్రేమకు అన్యాయం జరుగుతుంది కదా. మన జడ్ సినిమాలో హీరోయిన్ చాలా అసహ్యంగా పిక్చర్ ఇచ్చేశావు. పాపం ప్రేమకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు గురు. అలాంటిది ఇది అన్యాయం కదా. నాకు తెలుసురా, ప్రేమకి ఈ సినిమా కథకి ఏ సంబంధం లేదని నాకు తెలుసు. కానీ జనం ఏం చెప్పినా నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలి. ఎస్. ఎక్కడికి పోయా గురు? నువ్వు చెప్పిన మాటలు, నీ నాలు, నీ ఆదర్శాలు. నువ్వింత నీచానికి దిగజారుతావు అనుకోలేదురా. నిన్ను నమ్ముకున్న మేమంతా సినిమాలో మహానటులు అవుతావు అనుకున్నాం. కానీ నువ్వు ఇలా జీవితంలో నడుస్తావు అనుకోలేదు. ఈ సెంటిమెంట్స్ తో నాకు పని లేదు. నేను హీరో అవ్వడమే ముఖ్యం. నేను చెప్పింది చేస్తారా లేదా? చచ్చిన చెయ్యరా. నా మాట వినని వాళ్ళు నాతో ఎందుకున్నారా? ఉండం ప్రకాష్, ఉండం. ఉంటే మేము మనుషులే కదరా. ఏయ్, వదు వదు బాను, దినేష్. రేయ్, నాకు తెలుసురా, ఏదో ఒక రోజు నన్ను వదిలేసి వెళ్తానని నాకు తెలుసు. రేయ్, మిమ్మల్ని నమ్ముకోండి నేను లేనురా. నన్ను నమ్ముకొని మీరున్నారు. నాకు తెలుసురా, నా సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలో, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో నాకు తెలుసు. ప్రభాకర్. ఎస్ బాస్, పిక్చర్ మాత్రం సూపర్ క్రేజ్ లో ఉంది. మన ఏరియా కుర్రాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు గురు. అది సరే, చూడు, రిలీజ్ రోజు టపాకాయలు కాల్చడం, కట్అవుట్ పెట్టడం, గొడవ చేయడం అంతా నీ పని. ఓకే గురు. ఆ తర్వాత ముఖ్యంగా ఇది ప్రేమ జీవిత కథ న్యూస్ ప్రచారం చేయాలి. ఓకే గురు. అంతేకాదు నీ వాళ్ళను 200 మందిని థియేటర్ దగ్గర చేర్చి ఓ లెంత్ డేలా తీశానుగా, దానికి చప్పటి కొట్టి ఇలా లేంచు. ఇది 100 days పిక్చర్ కదా, ఎన్ని రోజులు నీ పని చేయగలమంటావు? నువ్వు ఒక వారం చేయవయ్యా, ఆ తర్వాత జనం కంటిన్యూ చేస్తారు. చేస్తారంటావా? సెంటర్లో నుంచొని కప్పదాట్ల తిప్పయ్యకి అంటే జై అనే వాళ్ళు చాలా మంది దొరుకుతారు ఈ దేశంలో. వాళ్ళు ఎందుకు జై అంటున్నారు వాళ్ళకే తెలియదు. ఇలా చేస్తేనే ఏదైనా సాధించగలం. ప్రజలనే గొర్రెల్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ప్రభాకర్, ముందు వెళ్ళి నేను చెప్పిన పని చేయి. దీనికంతా చాలా ఖర్చు అవుతుంది గురు. ఇంటికి రా, డబ్బులు ఇస్తాను. ఓకే. ఇతను నాకు పరిచయం చేయలేదే. నా రైట్ హ్యాండ్. ఇంతకు ముందు నేను ఇతన్ని చూడలేదే. నాకే దొరకడు. 3 నెలలు బయట ఉంటే 6 నెలలు లోపల ఉంటాడు. అంత క్రిమినల్ నా కొడుకు. అన్నయ్య రామ్మా. మాట్లాడుతున్నారా? ఐఎమ్ సారీ. గురు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ అమ్మాయి నాకు కావాలి. అలాగా? ఓకే గురు. అదే మావాడు చాలా గట్టిగా పట్టుబడుతున్నాడు. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడంట. ఏంటంటే జోకులు వేస్తున్నావా? జోకులు ఎందుకు వేస్తాను గురు? వాడేమైనా రేప్ చేస్తానంటున్నాడా? లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అదంతా కుదరదే. ఏం తమాషగా ఉందా నీకు? గురు, ఏమైనా మనం వాడితో గొడవ పెట్టుకోవడం మంచిది కాదు. ప్రభాకర్, అదంతా కుదరదయ్యా. గురు చెప్తాను. ప్రభాకర్, నా మాట విను. చెప్పింది విను. ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. అర్థం చేసుకుని మాట్లాడతావేంటి? స్టూపిడ్లా మాట్లాడదు ప్లీజ్. చెప్పుతో కొడతావుటే నీ అబ్బా. ప్రేమ, ప్రేమ, నీకు ఈ విషయం తెలుసా? జడ్ పిక్చర్ లో కదా నీదేనట. జనమంతా మాట్లాడుకుంటున్నారు. ఆ పిక్చర్ లో హీరోయిన్ ని ఒక వేసిలాగా నీచంగా చూపించారట. ప్రకాష్ నిన్ను మోసం చేశాడు. ఈ మ్యాగజైన్స్ చూడు.
ఏ ప్రేమ, what is this? ఎందుకు ఇలా చేశావు? నేనే తప్పు చేశాను. నేనే తప్పు చేశాను. ముందు చెప్పి. ఎందుకు నాకు ద్రోహం చేశావు? ఎందుకు నాకు ద్రోహం చేశావు? ఏయ్, చూడు ప్లీజ్ ప్రేమ, నన్ను అర్థం చేసుకో. ఇంకా ఏముంది అర్థం చేసుకోవడానికి? నిన్ను అర్థం చేసుకోవాలనుకోవడంలో నా జీవితం అర్థం లేకుండా పోయింది. ఏ, ప్రేమ, నువ్వెప్పుడు ప్రతిదాన్ని ఒకే యాంగిల్ ఆలోచిస్తున్నావు ఎందుకు? నేను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు. ఇంకా ఎన్ని రోజులు చెప్తావు ఈ కథలో? ఇలా చెప్పి చెప్పి నన్ను నాశనం చేశావు. ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నావు? ప్రేమ, ఎక్సైట్ అవ్వు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇలాంటి గాసిప్స్ వచ్చిన తర్వాత నేను నువ్వు హీరో హీరోయిన్ యాక్ట్ చేస్తే మన బిజినెస్ ఏమవుతుందో ఆలోచించు. ముందు మనం డబ్బు సంపాదించాలి. డబ్బు డబ్బు డబ్బు, అదేనా నీకు ప్రపంచం అంటే? అంతే కదా, అంతకంటే ఏముంది? నేను నీలాగే అనుకున్నాను, కానీ ఈ జనానికి గ్లామర్ అవసరం అని చెప్పింది నువ్వే, అది నిజం కూడా. అంటే నువ్వు చూపించిన ప్రేమ అభిమానం అంతా ఒట్టి నాటకం అనుకో. ఎంత సులభంగా చెప్పేశావు ప్రకాష్. చెప్పు చెప్పు, నా మనసుతో ఆటలాడుకోవడానికి నీకేం అధికారం ఉంది? చెప్పు, ఏం అధికారం ఉంది? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నాకు ద్రోహం చేశావు? చెప్పు, చెప్పు, ఎందుకు నాకు ద్రోహం చేశావు? చెప్పు, ఎందుకు నాకు ద్రోహం చేశావు? చెప్పు, ప్రకాష్. ఇదే సార్ నా కథ. కాదమ్మా, నీకింత అన్యాయం జరిగినా కూడా నోరు మూసుకుని ఊరికనే కూర్చున్నావేంటి? చూడు, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, అధికారులు, పోలీసులు, రౌడీలు వీళ్ళెవరూ లేకపోవచ్చు, కానీ నా దగ్గర పెన్ను ఉందమ్మా. ఈ పెన్నుతో ప్రపంచాన్నే తలకిందులుగా చేస్తాను. ఇన్ని విషయాలు తెలిసాయి కదా, చూస్తూ ఉండు. ఏం చేస్తానో నువ్వే చూస్తూ ఉండు. వద్దు సార్, మీరేమి రాయకండి. నేను ఈ కథని మీరు ప్రెస్ వారని చెప్పలేదు, మీరు ఒక క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాను, అంతే. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి. చూడు, నువ్విలా ఊరికే వదిలేయడం వల్లే ప్రకాష్ లాంటి వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. ఈ విషయం బయటికి రావాల్సిందే. సార్, నేను మీకు చెప్పిందంతా ఆఫ్ ద రికార్డ్. జర్నలిస్ట్గా మీరు కొన్ని ఎథిక్స్ పాటించాలి. ఇది మీరు పేపర్లో రాయాలన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు. చూడమ్మా, నువ్వు ఆఫ్ ది రికార్డ్ అని చెప్పాక ఈ విషయం నేను రాయను, కానీ ఇక ముందు ఇలాంటి అన్యాయాలు జరగకుండా నేనేం చేయాలో అది తప్పకుండా చేసే. అది కాదు సార్. సార్, प्रकाश, सोचो हैरान की बात यह है, आपके जेट फिल्म की चर्चा मुंबई में भी है। वाओ, सोचो, अगर अपने प्रोजेक्ट को आपको लेकर बनाया 3-4 करोड़ पक्का बना दूंगा मैं। वाई नॉट सर, इस फिल्म को जरूर एक ऑस्कर मिलेगा. वो क्या है, इस क्लाइमैक्स इज वेरी इंपॉर्टेंट. सिर्फ वो एक लिखना बाकी है. రాసే మరి. అదంతా ఈజీ కదమ్మా, ఎందుకంటే దానికి ఓ ఇష్యూ కావాలి. वो क्या है, मुझे एक जेन्युइन इश्यू चाहिए, जेन्युइन इश्यू. अरे सोचना तो बाद में है, पहले पेट पूजा करना है। चलना यार। క్రైమ్ రిపోర్టర్ కదరా నువ్వు? అవును, ఒక చిన్న సౌండ్కే ఎలా భయపడిపోతావేంట్రా? భయపడ్డం కాదురా, నా గొడవలో నేనున్నాను. అదేంట్రా అంత గొడవ? మొన్న గొడవలు మొదలయ్యాయి కదరా, అదే మత కలహాలు. సడన్ గా ఎందుకు మొదలయ్యాయా అని ఆలోచిస్తున్నాను. పొలిటికల్ మోటివేషన్ కూడా ఏం కనబడడం లేదు. పొలిటికల్, ఫిలసాఫికల్ ఏదోటి అయి ఉంటుందిలేరా. అయినా అన్నింట్లోనూ నీ క్రైమ్ బుద్ధి చూపిస్తావంట నువ్వు. లేదు గురు, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ క్రియేటెడ్ వన్. ఇంతకీ నువ్వు నాకు మందు పోస్తావా, పక్క టేబుల్ వెళ్ళిపోమంటావా? ఒక్కడవే తాగేస్తున్నావురా? అరే పోస్తున్నాను, పోయి తీసుకోరా గానీ. ఇవాళ పేపర్ చూసావా? మత కలహాల గురించి చిన్న రిపోర్ట్ వచ్చింది. నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది ఈ చర్చ రిపోర్ట్ కోసం కాదు,
ఏం చేయమంటావు గురు? ఎక్కడ గొడవ రేపడానికి వెళ్ళినా ఎవడో ఒక ముసల్నా కొడుకు వచ్చి శాంతి శాంతి అని బోధ చేస్తున్నాడు. దాంతో అంతా అక్కడే చల్లారిపోతా ఉంది. నరికి పారేయాలరా అలాంటి వాళ్ళని. చూడు, ఈ గొడవల వల్ల మనకేం ప్రయోజనం లేదు. నేషనల్ న్యూస్ కావాలి, అలా ప్లాన్ చేయాలి. వెరీ సింపుల్. నేను చెప్పేది విను. దేశం అట్టుడిగిపోతుంది. ఓ 10 పందులు నరికేసి మసీదు మీద పారేయించు. ఆ లెవెల్ కా గురు? తర్వాత మేం దొరికిపోతే? దొరికితే ఏమవుతుంది? మన వాళ్ళని వదిలేస్తానా? కత్తిలా ఉంది గురు ఐడియా. మరి నేను అడిగిన 5 లక్షలు? తీసుకో. ఇంకా ఎన్నాళ్ళు తీసుకుంటావు? నేను ఆ రోజు చెప్తే నువ్వు తమాషాగా తీసుకున్నావు. నేను గెస్ చేసింది ఏ రోజు అబద్ధం కాలేదురా. సీ హియర్, ఐ హావ్ గాట్ ఎ వెరీ వెరీ క్లియర్ రిపోర్ట్. దీని వెనక ఓ పెద్ద గ్యాంగ్ సూసైడ్ స్క్వాడ్ లాగా పనిచేస్తూ ఉంది తెలుసా? అంటే ఎల్టీటీ లాగానా? ఎస్, హ్యూమన్ బాంబ్ పెట్టుకున్న పోరాటం గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో కూడా పట్టేశాను. వీడే ఆ గ్యాంగ్ లీడర్. ఈ పాయింట్ లో ఎంత కరెక్ట్ గా ఉన్నావు నువ్వు? 100%. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా వచ్చిందో తెలుసా? ఆ బాంబులు చేసేవాడు ఉన్నాడుగా, వాడి శిష్యుడి దగ్గర నుంచి. వాడు ఎక్కడ దొరకాడు నీకు? నువ్వేంట్రా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నాకు ఏదో డౌట్ గా ఉందిరా. వాడు ఎక్కడ దొరకాడు చెప్పు. ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఏమాత్రం సరిపోవు. రేపు తెల్లారేలోగా అన్ని ఏరియాల్లో మత కలహాలు బాగా పెరగాలి. అలాగే గురు. ఒకవేళ రేపు జరగబోయే గొడవల్లో ఎవరైనా పట్టుబడే టైం వచ్చిందంటే ఈ బోగస్ బాంబు ఉంది కదా, దీని బటన్ నొక్కితే చాలు, జనం అది నిజమనుకుని భయపడి దూరంగా పారిపోతారు. అప్పుడు మనం తప్పించుకుని పారిపోతాం. అరే ఇది ఆగడం లేదే, ఎలా దీన్ని ఆప్ చేయడం? అయ్యో, దాన్ని తీసి పారేయండి. ఎవడయ్యా నువ్వు? నీకు ఇక్కడే పని? అదంతా తర్వాత చెప్తాను, ముందు దాన్ని తీసి పారేయండి. లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? నేను చచ్చిపోతానంటావా? ఏయ్, నా మాట నమ్మండి, నేను సీరియస్ గా చెప్తున్నాను. ఇంకో 15 సెకండ్లో ఇది పేలిపోతుంది. ముందు దీన్ని తీసి పారేయండి. ఇంకో 15 సెకండ్లో ఇది పేలిపోతుందట, నేను చచ్చిపోతానట. అయ్యో, తమాషా కాదయ్యా. ముందు దీన్ని తీసేయి, నా మాట విను. మర్యాదగా చెప్పవు కదూ? ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెప్పవు కదూ? తెలీదు. కానిస్టేబుల్, లాఠీకి కారం పూసి రెడీ చెయ్యి. చెప్పవు కదూ? చెప్పను. ఈ మత కల్లోలాల వెనుక ప్రకాష్ హస్తం ఉంది. కాదు, అతనికి ఏమైనా వేరే మతం వాళ్ళపైన ద్వేషం ఉందా? అతను నన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ ఈ పనులని ప్రకాశ్ చేస్తున్నాడని నేను ఎందుకు నమ్మలేను. దానివల్ల అతనికి లాభం. ఏం లాభం? అదొక్క పాయింటే నాకు అర్థం కావడం లేదు. ఏ లాభం లేదే ప్రకాష్ ఏ పని చేయడు. ఏదో లాభం ఉంది. ఏం లాభం? ఆ గుట్టు కనిపెట్టాలి.
క్లైమాక్స్ రాస్తున్నారా సార్? ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు అనుకుంటున్న క్లైమాక్స్ జరగదు అని చెప్పడానికి వచ్చాను. ఆ భగవంతుడి దిగి వచ్చిన ఈ క్లైమాక్స్ ని తప్పించలేడు. అయినా నా క్లైమాక్స్ ఏంటో నీకేం తెలుసే? నీకో ఇష్యూ అవసరమైంది. దేశం అంతా ప్రశాంతంగా ఉంది. నీ సినిమాకు ఒక క్లైమాక్స్ కావాలని నువ్వే ఒక ఇష్యూ మొదలు పెట్టావు కదా. అరే, పర్వాలేదే, కరెక్ట్ గానే గెస్ చేసావు. నీ సినిమా కోసం నా జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు ఈ దేశానికి నిప్పు పెట్టాలని చూస్తున్నావు. నీ సినిమా కోసం ఎంత నీచానికైనా దిగజారుతావు కదా. కాశ్మీర్ లో టెర్రరిస్టులు అమాయక ప్రజల్ని చంపుతుంటే అది నీకు మంచి సబ్జెక్ట్. దేశంలో ఎవరైనా మసీదుని పడగొడితే నీకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంకొక మంచి సినిమా తీయొచ్చు కదా. ప్రకాష్, దేశంలో ఇంతమంది చనిపోతుంటే నీకేమీ అనిపించదా? నీకు అసలు మానవత్వం కూడా లేదా? ఏయ్! ఊరికి నోటికొచ్చినట్లు మాట్లాడకు. నీకు చేతులెత్తి దండం పెడతాను. నీ సినిమా కోసం ఇన్ని లక్షల మంది జనాన్ని అనవసరంగా ఎందుకు బలి చేస్తావు? తప్పే ఉంది ఇందులో. ఆ? ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ నేను బతకాలంటే ఇంకొకరిని బలి చేయాల్సిందే, లేదంటే వాళ్ళను బలి తీసుకుంటారు. నేను అందరినీ వాడుకున్నాను, నిన్ను అలాగే వాడుకున్నాను. ఈ ప్రేమ, అభిమానం, ఐ లవ్ యూ కుచ్ కుచ్ హోతా హై, ఇలాంటి పిచ్చి పిచ్చి భావాలకి వాల్యూ ఇస్తూ పోతే జీవితంలో నేనేం సాధించలేను. ఏంటలా చూస్తున్నావు? నువ్వు చూడు అలా ఉన్నావు. నీ పొజిషన్ చూడు, అదే నా పొజిషన్ చూడు. నంబర్ 1. ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నువ్వు గడుపుతున్న జీవితం ఏమిటి అర్థమవుతుంది? నువ్వు ఎంచుకున్న దారిలో ఏం సాధించావు? ఏం సాధించావు చెప్పు. నీకు ప్రాణం ఇచ్చే స్నేహితులున్నారు, వాళ్ళని పోగొట్టుకున్నావు. నీ ముద్దల చెల్లెలి ఒక రౌడీ వెధవకిచ్చి పెళ్లి చేశావు. ఇదేనా నువ్వు సాధించింది? నువ్వే ఆలోచించు. ఏయ్, నీ ఉపదేశాలతో నాకు పని లేదు. నేను సాధించాలనుకున్నది సాధించడమే నాకు ముఖ్యం. నా లక్ష్యమే నాకు ముఖ్యం. దానికోసం ఏం చేయాలనుకున్నా నేను చేస్తాను. నేను ఈ లోకాన్ని శాసించాలి. ఈ మొత్తం ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. yes I will become a dictator. చెప్పు, నా గోల్ని సాధిస్తానా లేదా? నా లక్ష్యాన్ని సాధిస్తానా లేదా? చెప్పు. ఆకాష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చెప్పే మాటలకి తీసే సినిమాలకి సంబంధమే లేదు. సంబంధం ఉంది, ఆలోచించు. నేను ఫుట్పాత్ మీద నుంచొని ఏదైనా చెప్తే ఎవరైనా వింటారా? వినరు. అందుకే నేను ఆనాడే ఆలోచించాను, నేను పాపులర్ కావాలి. అందుకే సినిమాని ఎన్నుకున్నాను. నెక్స్ట్ రాజకీయాలకు వెళ్తాను. టోటల్ సిస్టమ్ని చేంజ్ చేస్తాను. నేను వరల్డ్ లీడర్ అవుతాను. ఎస్. నువ్వు ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచించు. ప్రజల అభిమానం పొందిన వాళ్ళెవరూ నీలా పాపులర్ కాలేదు. మదర్ తెరెసా కానీ, మహాత్మా గాంధీ కానీ దారి తప్పి పాపులర్ కాలేదు. వాళ్ళు చేసిన సేవలకి పాపులర్ అయ్యారు, అంతే. వాళ్ళు నీలా స్వార్థపరులు కారు. ఎవరికే స్వార్థం లేదే. ఆఫ్టర్ ఆల్ ఒక చీమ కూడా ఒక పంచదార ముక్క దొరికితే తీసుకెళ్లి పుట్లో దాచుకుంటుంది. అది స్వార్థం కాదా? నువ్వెందుకు డల్ చేసావు? నేను ఒక డైరెక్టర్ని, మంచి ఫ్యూచర్ ఉన్నవాడినిగా. ఏ, నాకన్నా అందంగా ఉన్న ఒక ముస్టోని లవ్ చేయొచ్చుగా. నిన్ను నేను లవ్ చేయాలా? ఆఫ్ కోర్స్ yes. నన్ను లవ్ చేయకపోతే చేయకపోయావు, దాని గురించి పట్టించుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని, నాకంటూ ఒక స్టేటస్ ఉంది. నీ సినిమాకి బాంబే ఆర్టిస్ట్ కావాల్సి వచ్చి శివపురిని తీసుకొచ్చేవే, ఎందుకని? తెలుగులో ఆర్టిస్టులు లేరా? లావణ్య, అభినయ, మంజు వీళ్ళందరికీ టాలెంట్ లేదా? ఏ, వీళ్ళలో ఎవరిని తీసుకున్నా నీ స్టేటస్ తగ్గిపోతుంది, అవునా? హ, నీ సినిమా స్టేటస్ గురించి ఇంత ఆలోచిస్తున్నావే, నా రియల్ లైఫ్ గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు? పైగా నేను ఆడపిల్లని. రేపు నాకు పెళ్ళైన తర్వాత నా భర్తతో లక్ష్యంగా కాపురం చేయాలి, సమాజంలో నాకంటూ ఒక స్థానం ఉండాలని కోరుకోవడం తప్ప? చెప్పు. ఏంటి ప్రకాష్ అలా సైలెంట్ అయిపోయావు? దీనికి ఏవి లాజిక్ ఉపయోగించి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నావా? అఫ్ కోర్స్ నువ్వు ఒక స్క్రిప్ట్ రైటర్వి, ఏదో ఒక సమాధానం చెప్తావు. సరే వదిలే, నేను వెళ్తున్నా. ఒక విషయం, సిటీ మొత్తం నీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారట. ఏంటి? పోలీస్? ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాకర్ అరెస్ట్ అయిన తర్వాత అన్ని విషయాలు చెప్పేశారట. ప్రకాష్, స్టాప్. నా మాట విను. బాబు, స్టాప్.
ప్రకాష్ పారిపోకు, కానిస్టేబుల్స్ వెళ్ళి పట్టుకోండి. ప్రజలందరికీ ఓ హెచ్చరిక. డైరెక్టర్ ప్రకాష్ తన సినిమాని హిట్ చేయడం కోసం బతకలహాలు సృష్టిస్తున్నాడు. వాడి మాటలు నమ్మకండి. ఆపండి, ఆపండి. ప్రకాష్ని అరెస్ట్ చేశారా? ఇంకా లేదు సార్. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏ విషయంలోనైనా ఇతరుల చేత చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దని. సీఎం గారు ఇప్పటికే నన్ను 2 సార్లు అడిగారు. ప్రజలు రెచ్చిపోతేనో ప్రతిపక్షం వాళ్ళు గొడవ చేస్తేనే తప్ప మీలో సీరియస్నెస్ రాదా? అది కాదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. నాకు ఏ సంజాయిషీలు వద్దు. నాకు కావాల్సింది ఆ డైరెక్టర్ని అరెస్ట్ చేయడం. అర్థమైందా? సార్. డూ ఇట్ క్విక్. హలో కంట్రోల్ రూమ్. హలో కంట్రోల్ రూమ్. డైరెక్టర్ ప్రకాష్ రకరకాల కార్లన్నీ ఉపయోగిస్తూ మనకి దొరకకుండా తప్పించుకుంటాడు. అన్ని స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేసి కార్లన్నీ తరోగా చెక్ చేయండి. ఓకే, ఈ రోజు అతను ఎలాగైనా అరెస్ట్ చేయాలి. ఆ డైరెక్టర్ కి మత కలహాలతో గానీ కులాల చిస్సుతో గానీ ఎటువంటి సంబంధం లేదంటారు. ఎస్ సార్. 2-3 రోజుల్లో ఎలాగైనా పట్టుకుంటాం సార్. చేతనైతే వాడిని ప్రాణాలతో పట్టుకోండి, లేదంటే షూట్ చేసి పారేయండి.
ఇడియట్స్ చేశారు. నేనేం చేశాను? నేను క్లీన్ చేశాను. ఎలుక ఎలుక ఆఫ్టర్ ఎలుకవి నువ్వు నేనే చేస్తావు. నేను డైరెక్టర్ని, గ్రేట్ ఆర్టిస్ట్ని, మహానటుడిని. నంబర్ 1 డైరెక్టర్. డోంట్ క్రై. ఎస్, నన్నెవరు ఏం చేయలేరు. ఎస్, ఐఎమ్ నంబర్ 1 డైరెక్టర్. ఐ విల్ గివ్ అ హిట్ పిక్చర్. పోలీస్, నా ఆఫీస్ ని పాడు చేస్తారట్రా? మీకెంత ధైర్యం? చెత్త నా కొడకలు. పోలీస్, ఈ పోలీసులు నా ఇంటికి వస్తారా? దొంగ నా కొడుకులు. వీళ్ళెవరు నా ఇంటికి రావడానికి? నో, ఐఎమ్ డైరెక్టర్. నో, ఐఎమ్ డిక్టేటర్. అడ్డమైన నా కొడుకులకి నేనెందుకు భయపడాలి? నో. సార్ అడుగో సార్ ప్రకాష్. నా ఇంటికి ఎందుకు వచ్చారా? ప్రకాష్ అక్కడ ఎంత ధైర్యం రా మీకు? నీ విషయం అంతా తెలిసింది. పారిపోవడానికి ప్రయత్నించుకో. మాతో ఆడుకుంటావా? కానిస్టేబుల్ సార్, డైరెక్టర్ ప్రకాష్ డౌన్ డౌన్. డైరెక్టర్ ప్రకాష్ డౌన్ డౌన్. డైరెక్టర్ ప్రకాష్ డౌన్ చేయండి. హలో కంట్రోల్, వెంటనే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేయండి. ప్రకాష్, పారిపోకు. ఆగు, వద్దు. తప్పించుకోవాలని చూడుకో. ప్రకాష్, వద్దు. ప్రకాష్, చెప్పింది నేను. I'm a dictator. చచ్చినా బతికినా నేను మహానటుణ్ణిరా.